టు వైకే హెడ్లైన్స్. నేను మీ కళ్యాణ్ కృష్ణకుమార్. ఈరోజు ఈనాడు హెడ్లైన్స్ చూస్తే బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష అంటూ ఒక వార్తకి హెడ్లైన్గా ఇవ్వడం జరిగింది. 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు ముందస్తు బెయిల్ రాదు, 2 నెలల్లోని కేసుల పరిష్కారం, విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు, బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పన అంటూ హైలైట్ న్యూస్ రాయడం జరిగింది. బీసీలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కానీ బీసీలకి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వంగా తాను నిరూపించుకునేందుకు ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పల్లె పండగ 2.0లో అభివృద్ధి పనులకు సుమారు 6,700 కోట్లు ఖర్చు చేసినట్లుగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గ్రామాల్లో 8,000 కిలోమీటర్ రహదారులు, 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు, 1,005 కోట్లతో గిరిజనుల గ్రామాలకు రహదారులు అంటూ ఈ వార్త ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటనని విడుదల చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేయడం జరిగింది. నిషేధిత 22A జాబితా నుంచి 5 రకాల భూములకు విముక్తి అంటూ దస్త్రంపై సంతకం చేస్తున్న సత్యప్రసాద్ ఫోటోతోటి ఒక వార్తను క్యారీ చేయడం జరిగింది. త్వరలో మరో 4 రకాలకు తప్పుడు రిజిస్ట్రేషన్ రద్దు, అధికారం కలెక్టర్లకే రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ అంటూ వార్త క్యారీ అయింది. నెక్స్ట్ శ్రీవారి లడ్డు విక్రయాల్లో జోరు అందుకుందన్నట్టు ఒక వార్త క్యారీ చేయడం జరిగింది. 2025లో 13.52 కోట్ల అమ్మకాలు, 2024తో పోలిస్తే 10% పెరుగుదల అంటూ ఒక వార్త క్యారీ చేయడం జరిగింది. సో ఇది ఈరోజు ఇచ్చినటువంటి హైలైట్ వార్తలు చూస్తే, అయితే ఆంధ్రజ్యోతి ఈరోజు సంచలన వార్తను ఒకటి క్యారీ చేయడం జరిగింది. పాత మాటే కొత్తగా అంటూ ఒక వార్త క్యారీ చేసింది. ఏదైతే ఈనాడులో రెవెన్యూ శాఖ మంత్రి ఇచ్చినటువంటి నిషేధ 22A జాబితా నుంచి 5 రకాల భూములకు విముక్తిని ఇచ్చినట్టు వార్తకి ఈయన ఒక రకమైన కొనసాగింపు లాంటిది. ఇది పాత మాటే కొత్తగా అంటూ వార్త క్యారీ చేశారు. రెవెన్యూ మంత్రి తొలి సంతకంలో వింత అంటూ వార్త ఇది. నిషేధ జాబితా భూములపై విచిత్రం, 10 ఏళ్ల కిందటే వాటికి నిషేధ విముక్తి, ఆదేశాలు అమలు చేయని అధికారులు ఇప్పుడు మళ్లీ విముక్తి అంటూ పాతపాట, కీలకమైన 4 కేటగిరీల భూములపై నాంచుడు, సీఎం పలుమార్లు ఆదేశించిన అంతే, జగన్ ప్రభుత్వ పాపాలకు ఇప్పుడు రైతులు బలి అంటూ ఒక వార్త ఇవ్వడం జరిగింది. సీఎం ఆదేశించినా కానీ మంత్రి పట్టించుకోలేదనేటువంటి వార్త ఈరోజు ఒక సంచలనంగా నిలిచేటువంటి వార్త ఉంది. బహుశా ఈరోజు అదే హైలైట్ వార్తకు కూడా నిలిచేటువంటి ఛాన్స్ ఉంది. 22A నుంచి 5 రకాల భూములు తొలగింపను సేమ్ వార్త ఏదైతే ఈనాడు క్యారీ చేసిందో అదే వార్త ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 500 కోట్ల కిక్కు, న్యూయార్క్ భారీగా తాగేశారంటూ వార్త క్యారీ చేయడం జరిగింది. ఇది ఇయర్ పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించట్టు. ఎందుకంటే యువత ఎక్కువగా ఈ మద్యంకి సేవించేటువంటి అలవాటుకి న్యూ ఇయర్ ఒక బేసిక్గా మారుతున్నటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలోనే కాదు బస్సు దేశంలో కూడా అధికంగానే ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఈ వార్త ప్రకారం డిసెంబర్ 31 జనవరి మధ్యలో అసాధారణంగా మద్యం విక్రయాలు, 6.73 లక్షల కేసుల లిక్కర్, 2.95 లక్షల కేసుల బీర్ అమ్మకాలంటూ వార్త క్యారీ చేయడం జరిగింది. సో నూతన సంవత్సరం సందర్భంగా మద్యం వైపు యువత ప్రయాణించడం ఒక రకంగా రాష్ట్రానికి చేటు. దాని నుంచి బయటపడేందుకు యువతని అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వారి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం కనబడుతుంది. నెక్స్ట్ ప్రాజెక్టుల సందర్శనకు సీఎం 5న పోలవరం, 7న వెలుగొండ. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో జల వివాదం రాచుకున్న నేపథ్యంలో సీఎం 5వ తారీఖు 7వ తారీఖున ఏవైతే ప్రాజెక్ట్స్ టేకప్ చేసిందో ఆంధ్రప్రదేశ్ వాటికి విజిట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన వార్త క్యారీ చేయడం జరిగింది. అనేక ఏళ్లుగా నో, యనమల కోసం ఎస్, గేట్లు ఎత్తేసారంటూ మరొక వార్త ఇవ్వడం జరిగింది. సో టీటీడీకి పెనుభారంగా స్వీకరణ ఆలయాలు, వేటిని తీసుకురాదని 28 ఏళ్ల క్రిందటే తీర్మానం, పలుమార్లు అదే తీర్మానం చేసి పాలక మండలి అంటూ ఒక వార్త క్యారీ చేయడం జరిగింది. సో సాక్షి పరిస్థితి కన్నా చూస్తే షెడ్లలో 108 కుయ్యో అంటూ ఒక ఫోటో క్యారీ చేయడం జరిగింది. చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యపు జబ్బును నిదర్శనం అంటూ ఒక వార్త క్యారీ చేయడం జరిగింది. ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్రంలో అత్యంత దారుణంగా 108 సేవలు, నెట్వర్క్ నిర్వహణ, టైర్లు, బ్యాటరీల సమస్యతో వాహనాలు షెడ్యూల్కి పరిమితం, మరమ్మతులతో ఎక్కడికి పోతున్నాయి అక్కడ ఆగిపోతున్న అంబులెన్సులు అంటూ బహుశా ఇవన్నీ కూడా గతంలో తీసుకున్నటువంటి అంబులెన్సులు ఆటోమేటిక్గా అక్కడ పక్కన పెట్టి వేరే అంబులెన్సులు క్యారీ చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. బహుశా ఇది డైవర్సిటీ వార్త కూడా అయ్యుండొచ్చు. దీనిపై కొంత ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం కనబడుతుంది. నెక్స్ట్ దోపిడీ అంచనా, రాజధాని జోన్ 8 ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ టెండర్లో అక్రమాలంటూ మరో వార్త క్యారీ చేసింది. కొండవీటి వాగు ఎత్తిపోతల్లో 150 crores అవినీతి వరద అంటూ ఒక వార్త క్యారీ చేయడం జరిగింది. నెక్స్ట్
పిల్లలకు తాగునీరు ఎప్పుడు ఇస్తారంటే ఒక ఇంపార్టెంట్ వార్తను క్యారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసంతృప్తి చెందినటువంటి వార్త ఇది. దానికి సంబంధించినటువంటి వార్తని హైలైట్ జరిగింది. నాడు 16 నేడు 20 రూపాయలంటూ వైఎస్ఆర్సీపీ హయాంలో ఫోర్టిఫైడ్ గోధుమ పిండి కిలో 16 అంటూ ఒక వార్త ఇచ్చింది. కిక్ రేగొట్టిందంటూ మరో వార్త కూడా సేమ్ ఇందాక ఆంధ్రజ్యోతి ఇచ్చినటువంటిదే మద్యం అమ్మకాలు పెరిగాయంటూ వార్త ఇవ్వడం జరిగింది. సో నేటి మన డిబేట్లోకి వెళ్ళే ముందర తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం సృష్టించి దాని నుంచి లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన నీటి వనరును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వెనక లోతైన అవినీతి పునాదులు ఉన్నాయనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట. పాలమూరు ప్రాజెక్టు సోర్స్ మార్చడానికి మంత్రివర్గ ఆమోదం లేదని రేవంత్ అంటున్నారు. ఇదే అడుగుదామనుకుంటే కేసీఆర్ సభకు రావడం లేదని తెలంగాణ సీఎం ఫైర్ అవుతున్నారు. జూరాల నుంచి శ్రీశైలంకు ఎందుకు మార్చారు? ఎవరి బాగోకుల కోసం మార్చారు? వేల కోట్ల కమిషన్లు ఎవరి ఇంటికి వెళ్ళాయి? తెలంగాణకు జరిగిన నష్టం ఏంటి? వీటన్నిటిపై విచారణ చేయిస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారు. నదీ జలాల వ్యవహారంపై రేవంత్ రెడ్డి నోటి నుంచి టీఎంసీల కొద్ది అబద్ధాలు, క్యూసెక్కుల కొద్ది అజ్ఞానాన్ని పారించారని మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని బిరుదు కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డికి బచావ్ ట్రిబ్యునల్కు బ్రిజ్రేష్ ట్రిబ్యునల్కు తేడా తెలియదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సభకు వస్తే కేసీఆర్ను అవమానించమని ఒకవైపు చెబుతూనే ప్రెస్ మీట్లో కేసీఆర్ను కసబ్తో పోలుస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జల వివాదాలతో ఎవరు రాజకీయ క్రీడ ఆడుతున్నారు? నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణల రాష్ట్రాల మధ్య రచ్చను మించి తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య రగడ ఎక్కువగా ఉందా? రేవంత్ రెడ్డి దూకుడుతో ఆంధ్రప్రదేశ్లో రగడ పెరుగుతోందా? ఈ విషయాలపై ఈరోజు చర్చిద్దాం. ఈరోజు మన చర్చలో పాల్గొనేందుకు ఇక్కడ వచ్చున్నారు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్. సార్ వెల్కమ్ టు యూ సార్. అదేవిధంగా అనలిస్ట్ కోటిపల్లి అయ్యప్ప గారు వచ్చున్నారు. సార్ వెల్కమ్ టు యూ అయ్యప్ప గారు. నమస్తే సార్ అయ్యప్ప గారు, ఒక మాట చెప్పండి, తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ పావుగా మారిందా? ఎవరిని అడుగుతున్నారు సార్? హలో హలో అయ్యప్ప గారు. సార్ యాక్చువల్గా సార్ మీ వాయిస్ లో ఉందండి. యాక్చువల్గా అండి ఇక్కడ కొంత రాజకీయ క్రీడలు అనేవి ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా గోదావరి విడిపోయిన తర్వాత పంపకాలలో గోదావరికి నికర లభ్యత ఎంత ఉన్నది అంటే ఆంధ్రప్రదేశ్ కి 1410 టీఎంసీలు వాటర్ ఉన్నదండి. అందులో 950 వరకు ఏది తెలంగాణ వాడుకోవచ్చు అని, మిగిలిన టీఎంసీలు 500 చిలుకు మేర టీఎంసీలో నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగిందండి. దీని మీద బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పడిందండి? 1969లో ఏర్పడింది. 1980లో దాని యొక్క తీర్పు ఇవ్వడం కూడా జరిగిందండి. అలాగే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే కృష్ణా జలాల మీద ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఆల్మట్టి ఈ ప్రాజెక్ట్ లో మూలంగా ఏర్పడినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి ఇచ్చినటువంటి తీర్పులు అనుసరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మనం 810 టీఎంసీల నీటిని కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలని ఇచ్చారు. విడిపోయిన తర్వాత 299 టీఎంసీలు మాత్రమే 34.7% తెలంగాణ, అది 33.7% తెలంగాణ, 64.3% ఆంధ్రప్రదేశ్ వాడుకునేలాగా 512 టీఎంసీల వరకు కూడా 299 వాళ్ళు వాడుకునేలాగా ఒక ఒప్పందాలు అయితే జరిగాయండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత. ఈ ఒప్పందాల మేరకే ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, ఏదైతే కృష్ణా జలాల పంపకం విషయంలో కేసీఆర్ గారు తెలంగాణకి అన్యాయం చేశారనే వాదన చాలా బలంగా వినపడుతుంది. ఓ పక్క గోదావరి మీద నిర్మాణం చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణం దశలు కరెక్ట్గా చేయలేదని, ఆ నిర్మాణం కూలిపోతుందని, దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 240 టీఎంసీల మేరకు తెలంగాణ జిల్లాల్లో వాడుకునేటువంటి అఖండ గోదావరి ఈ ప్రాజెక్ట్ ని అవినీతితోటి దీన్ని అంతం చేశారని, ఈ ప్రాజెక్ట్ కూలిపోతుందని, బేట్లు వారాయని చెప్పి బాహాటంగా దాని ఆధారాలతోటి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎండగట్టడం కూడా జరిగింది. ఈ వార్తల నేపథ్యంలో కృష్ణా జలాల పంపకం విషయంలో బీఆర్ఎస్ అనుసరించిన విధానాల వల్ల తెలంగాణ నష్టపోతుంది అనేది ఒకటి.
గోదావరి మీద నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టపోతుంది అనేది ఒకటి. ఈ 2 వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ డిపెండెంట్ లో పడి వారికి వారు సముదాయించుకోవడం కోసం మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం చేపడుతున్నటువంటి దాన్ని అడ్డుకోవడం, పోలవరం ప్రాజెక్టు 560 టీఎంసీల వరకు కూడా నీటిని వాడుకునేటట్టు వెలిసిపట్టున్న ఆంధ్రప్రదేశ్ కి ఈ రకంగా మాకు అన్యాయం జరిగిపోతుందని చెప్తున్నారు. రైట్ సార్. అంటే కేసీఆర్ చేసిన వాటి వల్ల ఆంధ్రప్రదేశ్ లబ్ధి పొందింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గట్టిగా వాదించడానికి అవకాశం ఏర్పడిందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అంటే కేసీఆర్ గారు అంటే ఆ రోజు తెలంగాణ కృష్ణా జలాల మీద 299 టీఎంసీలు ఏంటి 50-50 అడగండి అని చెప్పి ఆ రోజు కోరేయండి. ఓకే. కానీ కేసీఆర్ గారు కేంద్ర జలశక్తి అక్కడ ఉన్నటువంటి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కి వెళ్ళి ఆయన ఒప్పందం చేసుకుని ఆంధ్రప్రదేశ్ కి 2014 సంవత్సరంలో ఆయన ఏర్పడినంటే కృష్ణా జలాల మీద ఇరు రాష్ట్రాల పెద్దలతోటి ఆనాడు ఒప్పందం కూడా చేసుకోవడం జరిగిందండి. ఓకే, అది వాస్తవం. 299. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, మీరు తెలంగాణకి అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ కి 810 టీఎంసీల్లో కేవలం 299 మాత్రమే తీసుకున్నారు, 33.7% మాత్రమే దారుణం అని చెప్పి ఆయన నిన్న సభా వేదికగా ఏదైతే అసెంబ్లీ వేదికగా కూడా నేను ప్రశ్నిస్తున్నాను, ఆయన రావట్లేదు అని చెప్పి చెప్పడం కూడా జరిగిందండి. దీని పక్కన పెడితే మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు 150 అడుగుల ఎత్తులో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ ప్రాజెక్ట్ గా బ్రిజేష్ కుమార్ బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారం గోదావరి మీద ఉండేటువంటి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం నిర్మాణం జరుగుతుందండి పోలవరం. కానీ ఇక్కడ కాళేశ్వరం ఏంటంటే ప్రాణహిత, ఇంద్రావతి నదుల్ని పూర్తిగా కాళేశ్వరం వైపే మళ్లిస్తున్నారు. 300 టీఎంసీల వరకు వాడుకుంటున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ కూడా ఆరోపిస్తుంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ లో సాత్పురా పర్వతాల శ్రేణుల్లో పుట్టినటువంటి ప్రాణహిత నది, పెనుగంగా, వైనగంగా నదులు కలుపుకుని ఆదిలాబాద్ లో మనకి తెలంగాణలో ప్రవేశించి అక్కడి నుంచి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎక్కువ మొత్తంలో ఆ నీటిని వాడుకుంటున్నారు. ఆ యొక్క ప్రాణహిత, ఇంద్రావతి నదుల యొక్క నీరు గోదావరికి రానివ్వకుండా వాళ్ళే వాడుకుంటున్నారనే ఒక బలమైన వాదన కూడా దీని మీద ఉన్నది. ఓకే, రైట్ రైట్ సార్, చెప్పండి. ఈ రకంగా మళ్ళీ మంచినీటి ప్రాజెక్ట్ అయినటువంటి అతిపెద్ద మంచినీటి మంజీరా నది మీద నిజాం సాగర్ ప్రాజెక్టుకి 50 టీఎంసీల కంటే కూడా ఎక్కువగా వాడుతున్నారనేది ఆంధ్రప్రదేశ్ లో ఒక వాదన కూడా ఉందండి. ఇది కాకుండా ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు అలాగే పాలమూరు ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిజాం సాగరు, పాలమూరు అలాగే ఇప్పుడు కాళేశ్వరం ఇన్ని ప్రాజెక్టులు కట్టుకుని తెలంగాణలో వాడుకుంటున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ కానీ అక్కడ 90 టీఎంసీల వరకు వాడుకుంటున్నారు. పాలమూరు, రంగారెడ్డి అది ఎత్తిపోతల పథకం కింద వేసేసినటువంటి దాంట్లో 18 టీఎంసీల వరకు వాడుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 200 టీఎంసీలు వాడుకుంటున్నారు. పేరుకి మాత్రమే ఇన్ని వాడుకుంటున్నారు కానీ దానికంటే ఎక్కువ అదనంగానే వాడుతున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాడుకుంటారంటే 200 టీఎంసీలు వాడుకుంటున్నారంటే వాళ్ళ హక్కు ప్రకారం వాడుకుంటున్నారా, మీరు అనేది అదనంగా వాడుకుంటున్నారని? అంటే ఇప్పుడు మనం ఇక్కడ 1410 టీఎంసీలు సగటు వర్షపాతం నమోదైనటువంటి వర్షపాతం అన్ని కాలాల్లో కూడా గోదావరి వాటర్ 1410 టీఎంసీలు రావండి. 600 నుంచి 800 వరకు కూడా టీఎంసీల నీరు లభ్యత అనేది వర్షపాతం మీద ఆధారపడి మాత్రమే ఉంటుందండి. ఈ అవగాహనతోటి మనం దీన్ని బ్రిజేష్ కుమార్ ఏది బచావత్ గోదావరి మీద ఇచ్చినటువంటి బచావత్ ట్రిబ్యునల్ సగటు వర్షపాతం అత్యల్ప వర్షపాతాల నమోదు ఆధారంగా గోదావరి జలాల్లో నమోదవుతున్నటువంటి ఓ పక్కన శబరి, ఓ పక్కన మంజీరా ఇటువంటి అనేక ఉపనదులు పెనుగంగా, వైనగంగా, ఇంద్రావతి, శబరి, ప్రాణహిత ఇటువంటి ఎన్నో ఉపనదులు ఉన్నాయి. నదుల యొక్క లభ్యత కూడా ఇప్పుడు ప్రాణహిత, ఇంద్రావతి నదుల మీద ఆల్రెడీ అది మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నాయి. అక్కడ ఛత్తీస్గఢ్ లో కూడా కొన్ని ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేపట్టడం కూడా జరిగింది. ఈ రకంగా అంటే పక్క రాష్ట్రాలు కూడా వచ్చేటువంటి ఉపనదులు అంటే అతిపెద్ద ఉపనది ఏంటంటే ప్రాణహిత అండి. ఈ నదుల మీద కట్టినటువంటి వాటర్ లభ్యత అక్కడ కూడా వాళ్ళు కూడా నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు కూడా నీటిని అధికంగా వాడితే గోదావరి కిందకు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాటర్ తగ్గిపోతుందని చెప్పి వాదన కూడా ఉంది. గోదావరి దాదాపు 7 రాష్ట్రాలకి విస్తరించి ఉంది. ఓకే సార్, మన వెంకటస్వామి గారిని ఒకసారి అడుగుదాం. సార్, ఇంతకీ శ్రీశైలంకి జూరాల నుంచి ప్రాజెక్ట్ తరలించడానికి సంబంధించి రేవంత్ రెడ్డి
చాలా కఠినంగా స్పష్టంగా కేసీఆర్ని దుయ్యబడడం జరిగింది. సో ఏమంటారు, అసలు ఏంది యాక్చువల్గా ఏం జరుగుతుంది? ప్యానెల్ ఉన్న మిత్రులకు మీకు నమస్కారం సార్. అంటే నిన్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అంటే ఆధారాలతో సహా మీకు మీడియా ముందు ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఇప్పుడు అయ్యప్ప గారు కూడా చెప్తున్నట్టుగా 2014-15లో 299 ఎందుకు పరిమితమైన యాక్చువల్లీ కృష్ణా పరివాహక ప్రాంతము తెలంగాణలో ఎక్కువ ఉంది. నియర్లీ 300 kilometers, that is 71%, nearby 70% of the ఈ పర్యావరణ ప్రాంతం ఏదైతే ఉందో అది తెలంగాణలో ఉన్నది. ఒక 30%, 29% ఏదో ఆంధ్రాలో ఉంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు అంతకుముందు మనకు మహారాష్ట్ర, కర్ణాటక దీనికి సంబంధించి మనకు కొంత కేటాయింపులు వచ్చినాయి. ఆ కేటాయింపు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నాం. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన దాంట్లో కృష్ణా జిల్లాలో 70% తెలంగాణకి రావాలి, 30% ఆంధ్రాకు వెళ్ళాలి. కానీ దానికి భిన్నంగా 30% ఇక్కడ ఇచ్చి 70% వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఒక ఒప్పందాన్ని కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో, అది తాత్కాలికమైన పర్మనెంట్ అయినా ఆయన వాళ్ళు చెప్పేది ఏంటంటే తాత్కాలికం 1 year కోసమే అనేటువంటిది చెప్తారు. ఆ 1 year కోసమే అని ఏ పరిస్థితిలో ఎవరి ఒత్తిడికి తలోకి లేకపోతే ఏ వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి ఆయన 2299 ఒప్పుకున్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. దానికి ఆయనే సమాధానం చెప్పాలి. ఆయన ప్రభుత్వం ఆయన సమాధానం చెప్పాలి. ఇంకా వేరే వాళ్ళు ఎందుకంటే ఈజ్ ఓన్లీ ద కీ రోల్ ఇన్ ద ప్రతి సంవత్సరం ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళారనేటువంటి కామెంట్ కూడా చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. ప్రతి సంవత్సరం ఎన్హాన్స్ చేశారు, ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళారనేటువంటి మాటను కూడా అన్నారు. నేను ఏమంటున్నా 299కి ఒప్పుకోవడము తప్పు అంటున్నాము. కానీ మేము కరెక్టే చేసినాము, తాత్కాలికం అని వాళ్ళు అంటున్నారు. ఆ తాత్కాలికం కూడా ఎందుకు చేసినారు? ఎందుకంటే 2500 పైచీలకు రావాల్సిన దాన్ని 299కి ఎందుకు ఒప్పుకున్నారు? అది అన్యాయం కదా. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంతైతే వస్తుందో దాంట్లో 70% మనకు రావాలా, తెలంగాణకు రావాలా, 30% ఆంధ్రాకి వెళ్ళాలి. ఈ 70% రావాల్సింది 30%కి ఎందుకు ఒప్పుకున్నారు అనేది పెద్ద ప్రశ్న. దాన్ని ఆయన సమాధానం చెప్పాలా. ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నా, అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి ఆయన సమాధానం చెప్పాలి, ఆయన పార్టీ సమాధానం చెప్పాలా. అది ఒక అంశం. రెండోది, దాని తర్వాత జరిగిన పరిణామాలలో కృష్ణాకు సంబంధించి ఇప్పటికి కూడా మనం మాక్సిమం 215 వరకు మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. మనకు కేటాయింపు జరగాల్సినటువంటి 2299లో కూడా దాన్ని కూడా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితిలో నెట్టివేయబడ్డాము. దానికి సంబంధించి ఎక్కువ ఉపయోగించుకోవడం కోసం పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాజెక్టులు వాళ్ళు చేపట్టినారు. సంతోషం. ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని మేము 27,000 కోట్ల ఖర్చు పెట్టినాం. అది 90% పూర్తయింది అని అంటున్నారు. కానీ 90% పూర్తయితే అంటే పైనుంచి రిజర్వాయర్స్ కట్టుకుంటూ వస్తున్నప్పుడు పైన ఉన్నటువంటి రిజర్వాయర్స్ స్టార్ట్ చేయడము ఎక్కడో నాకు తెలిసి ఆ మధ్యన భీమా phase 1 అది ఇది 1-2 స్టార్ట్ చేసినట్టుగా గుర్తుంది. ఇది డ్యూరింగ్ ద సో కానీ 90% అన్నప్పుడు చాలా ఎక్కువ పూర్తయి ఉండాల్సి ఉండే. మరి అది ఎందుకు కాలేదు అనేటువంటిది వాళ్ళు సమాధానం చెప్పాలి. సో దీని తర్వాత మేము ఇప్పుడు ఉత్తమ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు, మేము వచ్చిన తర్వాత దాదాపు 7,000 కోట్లు ఇప్పటిదాకా ఈ పాలమూరు రంగారెడ్డి మీద మేము ఖర్చు పెట్టినాం. దాని పనులను కంటిన్యూ చేస్తున్నాం. సో అది ఎంతకు వెళ్తుంది ఏంది అనేటువంటిది ఇప్పుడు అంచనాలకు మించి ఉన్నది, ఎందుకంటే ఖర్చులు పెరిగినాయి కాబట్టి. సరే, అది అంచనాలు మించడం అనేటువంటిది సాధారణంగా జరుగుతుంది. సో కేసీఆర్ గారు కూడా రీడిజైన్ పేరుతో అంచనాలు ఒకేసారి పెంచేసినారు. సరే, అది ఆ రీడిజైన్ దానికి సంబంధించి దాని మీద ఆరోపణలు పక్కన పెడదాం. కానీ కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటా విషయంలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క నిష్క్రియ పర్వం కారణంగా, ఆయన తప్పిదాల కారణంగా తెలంగాణ వాటా దక్కాల్సినంత దక్కలేదు. దానికోసం ఇప్పుడు ఫైట్ చేయాల్సిన అవసరం. దాంట్లో
అది ప్రతిపక్షంగా అయినా, పాలక పక్షంగా అయినా, లేదా ప్రజాపక్షంగా అయినా, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులైనా అందరూ కలిసి ఆంధ్రతోటి ఉన్నటువంటి డిస్ప్యూట్ ను అది సామరస్యంగా దాన్ని పరిష్కరించుకునేటువంటి న్యాయబద్ధంగా ఏదైతే రావాలో వాళ్ళు కూడా ఏం అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 70% పర్యావరణ ప్రాంతం మనం ఉన్నప్పుడు మనకు 70% ఇవ్వాల్సిందే, 30% వాళ్ళు తీసుకోవాలి. అలాగే గోదావరికి సంబంధించి కూడా చాలా స్పష్టత ఉన్నది. గోదావరిలో కానీ కృష్ణాలో కానీ తెలంగాణ ఇప్పటి వరకు కేటాయించబడిన నికర జలాలనే కంప్లీట్ గా ఉపయోగించుకోలేనటువంటి స్థితి ఉంది. సరే, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఉపయోగించుకోకపోలేదు. కానీ మరి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు మన సొంత స్టేట్ మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోయినాం అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్. దాంట్లో ఎందుకు విఫలమైన అనేటువంటిది ఆయన సమాధానం చెప్పాల్సి ఉన్నది. సరే, విఫలమైనారు. ఇప్పుడు 2 నెలల నుంచి మేము వచ్చినాము, మేము కూడా దానికి కంటిన్యూటీలో మమ్మల్ని ఆరోపణలు చేస్తున్నారు, విఫలమైనరు లేకపోతే అసలు పట్టించుకోలేదు. అట్లా ఏం లేదు. దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ కదా, ఒక ప్రాజెక్ట్ కడితే దాని కంటిన్యూషన్ ఉంటది. దాన్ని కంటిన్యూషన్ చేయాలంటే కాళేశ్వరం కుంగిపోయి ఉన్నది, సో దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది. అట్లాగే కృష్ణాకి సంబంధించిన పెండింగ్ లో ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి నెట్టంపాడు కావచ్చు, లేకపోతే డిండి కావచ్చు, డిండికి సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని అంటే కలవకుర్తి, ఎత్తిపోతక పలకము, ఇవన్నీ కూడా దీని కింద వస్తున్నాయి. ఇదొక పార్ట్ అయితే, అసలు పాలమూరు రంగారెడ్డికి జూరాల నుంచి తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఫస్ట్ యోజనలో ఉన్నప్పటికీ దాన్ని శ్రీశైలం కిందికి మార్చడానికి కారణం ఏంటి? అసలు ఎవరి ప్రయోజనాలను ఉపయోగించి అది మార్చినారు, లేదా సైంటిఫిక్ గా కరెక్టా, టెక్నికల్ గా కరెక్టా? టెక్నికాలిటీ అయితే నాకు తెలిసి టెక్నికాలిటీ జూరాల వైపు చూపెడుతుంది. మరి ఏ ప్రయోజనాల దృష్ట్యా అది కిందికి మార్చినది, శ్రీశైలానికి మార్చింది అనేటువంటిది కూడా వాళ్ళు టెక్నికాలిటీతో సహా న్యాయపరంగా, లేకపోతే ఏ వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు, నిజంగా ఆయకట్టు పెంచే ఉద్దేశం ఏముంటే దాన్ని అసెంబ్లీ సాక్షిగా బయట పెడితే అందరు అప్రిషియేట్ చేస్తారు కదా. ఇక విమర్శకు తావు ఉండదు, విమర్శకు తావు ఉండదు. ఆ రకమైనటువంటి ఈ విమర్శకు తావు లేకుండా ఉండాలంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలా, ఆయన ఎందుకు మార్చిండు అనేది చేయాలా, ఆయన ఎందుకు 299 సంతకం పెట్టిందని చెప్పాలా, ఎందుకు కాళేశ్వరం కారణం కూడా ఆయన చెప్పాలి. ఇవన్నీ అర్థవంతమైనటువంటి చర్చ జరిగి దాని ఫ్యాక్ట్స్ ముందు పెట్టినట్టేదంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా సానుకూలమైనటువంటి వాతావరణంలో కూడా చర్చ జరగాలి. దుమ్మెత్తిపోవడం లేదా ప్రతిపక్షం దుమ్మెత్తిపోవడం కాకుండా ఇప్పుడు ఇదంతా జరిగిపోయింది. పరిస్థితుల్లో ప్రతిపక్షం సార్ ప్రొఫెసర్ గారు ఒక మాట గురించి న్యాయ పోరాటమా, లేకపోతే ఇది ఒప్పందాలా, సంజోతానా, ఇది పరస్పర చర్చలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంటా, ఏ మార్గం అయితే ఆ మార్గంలో తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన వాటాను దక్కించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక ఊరికే ఆంధ్ర వాళ్ళ మీద ఏడ్చడమో, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏడ్చడమో సమంజసం కాదని నేను కేసీఆర్ గారికి నేను సలహా ఇస్తున్నాను. సార్ ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకే రావట్లేదు, రాని పరిస్థితి ఎక్కువ ఉంది. మొన్న రీసెంట్గా వెళ్ళినప్పటికీ ఎక్కువ వెళ్ళట్లేదు. కానీ తెలంగాణ సీఎం వస్తున్నారు, 3 సార్లు వచ్చారని నిన్న మొన్న రామ్మూర్తి కూడా చెప్పడం జరిగింది. తెలంగాణకు ప్రతిసారి సమావేశానికి వెళ్తున్నారు, వచ్చేస్తున్నారని. సో మీరు ఉండమని ఎప్పుడు చెప్పలేదా? ఇప్పుడు టెక్నికల్ గా రాకపోతే సభ్యత్వం రద్దయితే టైం ఇవ్వట్లేదు కాబట్టి రావట్లేదు అనేటువంటి మాట టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. టైం ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు నిన్న వచ్చాడండి, మొన్న 29 నాడు వచ్చాడు. అవును, కనీసం సంతాప తీర్మానం పెట్టేదాకా కూడా ఆయన ఉండలే. సంతాప తీర్మానానికి మేము పర్మిషన్ ఇచ్చేది ఏముంటది? ఆయన బాధ్యత కదా. చనిపోయినటువంటి ఎమ్మెల్యేలు, ఆయన తోటి సహచర ఎమ్మెల్యేలు చనిపోయినారు కదా, వాళ్ళిద్దరికి సంతాపం, ఒక ఆయనకి సంబంధించిన వాళ్ళే కదా, వాళ్ళకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా. సో వాళ్ళకు చనిపోయినప్పుడు వాళ్ళకి సంతాప తీర్మానం పెడుతున్నప్పుడు
ఉండాల్సినటువంటి బాధ్యత ఆయన మీదనే ఉంటది కదా. ఆయన ఎందుకు ఉండలేదు అనేది ఆయన సెంటిమెంట్ ఏందో మనకు తెలియదు, కానీ ఉండాల్సింది. అట్లాగే ఇప్పుడు అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు బిఎస్సిలో అప్లై చేయడం, లేకపోతే స్పీకర్ గారికి అప్లై చేస్తే ఆయన రిజెక్ట్ చేస్తే అప్పుడు టైం ఇవ్వలేదు అనాలి, కానీ ఇంట్లో కూర్చొని నాకు టైం ఇవ్వలేదంటే ఎట్లండి? ఓకే, రైట్. అయ్యప్ప గారు ఒక మాట చెప్పండి, మనకి మరొకరు లైన్లో ఉన్నారు, సాగర్ రెడ్డి ముడిగంటి. దానికి ముందర ఒక విషయం నాకు చెప్పండి, అంతర్జాతీయ విధానం ఎలా ఉంది? అంతర్జాతీయ జల విధానం ఏమంటుంది షేరింగ్కి సంబంధించి? మాత్రం సింపుల్గా చెప్పండి. కేంద్రం దానికి సంబంధించి కేంద్రం తాత్సారం చేస్తుందా? ఇప్పుడు 2021లో ఒక గెజిట్ అయితే ఇవ్వటం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం. ఆ గెజిట్ లో స్పష్టంగా చెప్పింది, గతంలో కృష్ణా నది మీద ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు, అలాగే గోదావరి మీద ఇచ్చినటువంటి బచావత్ ట్రిబ్యునల్, ఈ అంతర్రాష్ట్ర జల వివాదం అంటే ఆర్టికల్ 262 ప్రకారం ఈ వివాదాలని సద్దుమణిగే విధంగా 2021లో ఒక గెజిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ గోదావరి కృష్ణా నదులు బేసిన్ లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క క్యాచ్మెంట్ ఏరియాతో సహా, ఉపనదులతో సహా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రం యొక్క పరిధిలోకి తీసుకుంటూ దీని మీద నిగూఢంగా చర్చ జరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఈ నీటి పంపకాలని చేసుకుందామని చెప్పి ఒక 2021లో అయితే ఒక గెజిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్పాలండి, ఇక్కడ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మన అన్నదమ్ముల్లా ఉన్నాం, ఒకే తెలుగు వాళ్ళం, ఎప్పుడు చూసినా ఆంధ్రప్రదేశ్ ని విమర్శించడం అనేది కొంచెం బాధ కలిగిస్తూ ఉందండి. మొన్న రామస్వామి గారు కూడా వచ్చి ఆంధ్ర సీఎం గారిని, ఆంధ్ర ప్రజల్ని కుక్కలతో పోల్చడం, మూర్ఖులతో పోల్చడం, ఇటువంటి, అందుకనే నేను కూడా ఆ రోజు అంత ఫాస్ట్ గా మాట్లాడవలసి వచ్చింది. ఇటువంటి వాటికి వద్దు. అది పొరపాటున దొల్లింది ఆయన ఆవేశంలో మాట్లాడుతున్నప్పుడు వచ్చింది, కానీ ఉద్దేశపూర్వకంగా కాదని ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ టాపిక్ మళ్ళీ వద్దు, ఆ టాపిక్ వద్దు. చెప్పండి ప్రొఫెసర్ గారు చెప్పండి. మనం అన్నదమ్ములా ఉన్నాం సార్, అన్నదమ్ములా ఉన్నాం, ఒకే భాష, ఒకే ప్రాంతాలు. రైట్ అంటే తెలంగాణ వాదులు అన్న టిఆర్ఎస్ వాదులే మేము కాదని చెప్తున్నారు. సార్ కత్తి వెంకటస్వామి గారు. ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినప్పుడు ఏదైతే ఉందో మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా కొన్ని చర్చలు జరుపుకున్నారు ఆయన, కేసీఆర్ గారు ఆ రోజు. మరి దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు అనేది నాకు ప్రశ్న. మహారాష్ట్ర ప్రభుత్వానికి నిబంధనలు విరుద్ధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తి తగ్గించుకుని, కాళేశ్వరం నీటి వాడకాన్ని తగ్గించుకుని, అక్కడేమో లాలూచి పడిపోయి ఆంధ్రప్రదేశ్ మీద వచ్చి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నానండి. రైట్ అండి, దయచేసి థ్యాంక్ యూ అయ్యప్ప గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏదో పని ఉన్నారు ఈరోజు, మీ దగ్గర 1 గంటన్నర కూర్చోబెడదాం అనుకున్నాం. సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ రెగ్యులర్ డిబేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ విజన్. సో ఇప్పుడు మనతోటి ఇదే విషయానికి సంబంధించి మాట్లాడంగా సాగర్ రెడ్డి ముడిగంటి, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఆయన ఉన్నారు, ఫోన్ ఇన్లో ఉన్నారు. ఒకసారి ఫోన్ ఇన్లోకి తీసుకోండి. దానికి ముందర అరుణ్, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్, వారు కూడా ఈ డిబేట్లో పాల్గొనడానికి వచ్చారు. వారిని లైవ్లోకి తీసుకోండి. సాగర్ రెడ్డిని ఒక్కసారి ఫోన్ ఇన్లోకి తీసుకోండి. సాగర్ రెడ్డి గారు. సార్ సాగర్ రెడ్డి గారు, ఆర్ యూ గెటింగ్? హలో సార్, నమస్తే అండి, వెల్కమ్ టు వైకే టీవీ డిబేట్. మన మాట వినపడుతుందండి? సార్, ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి నీటి చర్చ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి జల వివాదమా, లేకుంటే కాంగ్రెస్కి కేసీఆర్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్కి మధ్య వివాదమా? ముందుగా వైకే ఛానల్ వారికి, పాల్గొన్న మిత్రులకి అందరికీ నమస్కారాలు. ఈ నీటి పంచాయతీ, ఈ యొక్క అంటే ఏదైతే వాటాల పంచాయతీ ఏదైతే ఉందో, ఇదంతా రాజకీయ పబ్బాలు కలుపుకోవడానికి జరుగుతున్నటువంటి పోరాటాలు. ఓకే. తెలంగాణ, ఆంధ్ర వేరు, అంటే ఒకప్పుడు కాస్త ఆంధ్ర వాళ్ళు హుషారుగా ఉండి
నదులకు చివరిలో ఉన్నటువంటి ప్రాంతాలు అయినా కానీ ఆయకట్టును పాలించుకున్నటువంటి వైనాలు ఎక్కువ ఉండడం మూలంగా ఆ నీటిని వినియోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంత నాయకుల యొక్క విధానాలు ఉండడం వల్ల కాస్త కొన్ని సంవత్సరాల నుంచి కూడా పంట పొలాలన్నీ కూడా బీడు పడిపోయి కొన్ని ఇబ్బందులు జరిగినటువంటి వాస్తవాలు మనకు ఏకతెల్లంగా ఉన్నాయి. సో అక్కడ ఏదైతే కడుపు భోజనం దొరకనప్పుడు, కడుపు కాలినప్పుడు తప్పకుండా ఒక రకమైనటువంటి వేదన, ఆవేదన అనేది ఏ జీవికైనా ఉంటుంది, మనుషులకైనా ఉంటుంది, ఏ ప్రాంతానికైనా ఉంటుంది. అవును. ఆ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిని వినియోగించుకోలేనటువంటి సరి అయినటువంటి నదులు, కాలువలు సరైన పద్ధతిలో లేకపోవడం మూలంగా వ్యవసాయాలు నడవక వలసలు వెళ్ళిపోయి కుటుంబాలలో ఇబ్బందులు పడినటువంటి వైనాలు గతంలో ఉండే. ఓకే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వాళ్ళు ఒక కొత్త ఆలోచనలు చేశారు. నదుల అనుసంధానము, భారతదేశంలో ఉన్నటువంటి నదులన్నింటినీ కూడా అనుసంధానం కనుక చేసినట్టయితే, ఒక నదిలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు, ఒక ప్రాంతానికి వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిని, ఎక్కువైన నీటిని ఇంకొక ప్రాంతానికి, లేనటువంటి ప్రాంతానికి తరలించేటువంటి ప్రక్రియ బాగుంటుంది అనేటువంటి యోజన అప్పుడు ఆ మేధావులు చేసినటువంటి విధానాలు ఈ నదుల అనుసంధానాల ప్రక్రియ. ఓకే. అది వాళ్ళ యొక్క ఆలోచన విధానాలతోటే గతంలో నుంచి కూడా ఆనకట్టడాలు ఉన్నాయి, లేవని కాదు, కట్టడాలు ఉన్నాయి, ఆనకట్టడాలు ఉన్నాయి. కానీ ఈ నీటిని వినియోగించుకునే ప్రక్రియ సరిగ్గా లేకపోవడం మూలంగా ప్రాంతాల విభజనలలో మంటలు అనేది లేచి, మాకు నీళ్లు లేవు, మాకు పంటలు లేవు, మాకు కుటుంబాల ఇబ్బందులు ఉన్నాయనేటువంటి దానితోటే ఈ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఉద్యమం పూర్తి దాన్ని అందుకొని దానిలో కొంతమంది స్వార్థపరులు కూడా చేరిపోయి ఆ రాజకీయ ఆలోచన విధానం స్వార్థ ప్రయోజనాల కోసం ఆ నినాదాన్ని వాళ్ళు వాడుకొని అధికారంలోకి వచ్చి, అధికారంలోకి రావడానికి ఉన్నటువంటి ఆతృత, ఆలోచన, మరి వచ్చిన తర్వాత ఏ ప్రక్రియ అయితే, ఏ మంట కోసం అయితే, ఏ బాధల కోసం అయితే ప్రజలు అనుభవిస్తున్నారో ఆ బాధల నివారణ కోసం మాత్రం ఏ నాయకుడు కూడా. సాగర్ రెడ్డి గారు, ఇక్కడ ఒక మాట చెప్పండి. ఇందాక మీరు చెప్పారు వెనకబడిన ప్రాంతాలు తిరగబడతాయి అనేటువంటి మాట చెప్పారు. తెలంగాణ సాధనలో కూడా అదే ముఖ్య పాత్ర పోషించింది, అది అందరికీ తెలిసిన విషయమే. సో నిన్న గఫూర్ గారు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, రాయలసీమ పరిస్థితి అలాగే ఉంది, రాయలసీమ వాసులు తిరగబడే సమయం దగ్గర ఉందంటున్నారు. సో అలా తప్పలేదు. రాయలసీమ కూడా ఒక రకంగా చెప్పాడు, ఆంధ్రకు ఉన్నది అనుకుంటూ రాయలసీమకు ఉన్నదని తేడా వస్తే రాయలసీమలో నిజంగా ప్రాంతాలు పారేటువంటి పరిస్థితులు లేవు. అక్కడ కూడా బీడు పడ్డది, అక్కడ కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి వాస్తవమైనట్లేదు. గఫూర్ గారిని నేను తప్పుపట్టలేదు. ఆ ప్రాంత జనాల కోసము ఆలోచించినప్పుడు ఆ ప్రాంతం కూడా కొంత వెనుకబడ్డది, అసలు డౌట్ ఏం లేదు. సో అప్పుడు ఏమైతుంది, రాయలసీమ ఒక ప్రాంతం, ఆంధ్ర ఒక ప్రాంతంగా విడిపోవడం తప్ప. నేనేమంటున్నా అంటే ఈ విడిపోవడాలు అంటే భౌగోళికంగా విడిపోవడం కన్నా సమస్యల పరిష్కార మార్గాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే నాయకులు వస్తేనే ఈ యొక్క వ్యవస్థ ముందుకు పోతుంది, ప్రజలకు సరైనటువంటి రైట్ సాగర్ రెడ్డి గారు, ఇప్పుడు పర్టికులర్గా తెలంగాణలో జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో జల వివాదం, అంతర్జాతీయంగా ఉన్నటువంటి జల వివాదాలు ఇక్కడే మనకేం కొత్తవి కాకుంటే అకస్మాత్తుగా తెర మీదకి వచ్చింది. హరీష్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాని మీద సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ దాని మీద చాలా విమర్శలు చేయడం జరిగింది, తిరిగి మళ్ళీ హరీష్ రావు విమర్శలు చేయడం జరిగింది. అసలు రెండు పార్టీలలో ఏ పార్టీ కరెక్ట్గా ఉందంటారు? మీ ఉద్దేశం ఏంటి? ఎగ్జాక్ట్ మీరు మధ్యలో అక్కడ ఉన్నారు, మీరు ఒక పార్టీగా ఉన్నారు. రెండు పార్టీలు కూడా కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆధారాలు చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం నేను చూసాం. నెంబర్ వైజ్ చెప్పడం జరిగింది, ఆధారాలు కొన్ని చూపించడం జరిగింది ఆయన. నేను ఏమంటున్నానంటే అండి, రెండు పార్టీలు అధికారాన్ని అనుభవించాయి. ఓకే. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారతీయ జనతా బీఆర్ఎస్ మారిపోయి భారతీయ రాష్ట్ర సమితిగా మారిపోయి, భారతీయ రాష్ట్ర సమితిగా పార్టీ మారింది కాబట్టి కానీ ప్రజల భక్తులు మారలేదు అనేది తేటతెల్లము. ఓకే.
రెండవది ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ చేశారు. వాళ్ళు కూడా ఇక్కడ కాళేశ్వర ప్రాజెక్ట్ చేయాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయంతో ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు సుక్క నీళ్ళు పైకి రావాలన్నటువంటి పరిస్థితి ఆ ప్రాజెక్ట్ ద్వారా ఉన్నది. కోట్లాది రూపాయలు నష్టపోయినాం ఈ తెలంగాణ ప్రాంతంలో. కాళేశ్వరం ద్వారా సరి అయినటువంటి నీటిని వినియోగించలేనటువంటి పరిస్థితి ఈ రోజు కూడా ఉంది. దాని యొక్క పరిస్థితి వాళ్ళు చేసిన అంటే నేను మాత్రమే అనేటువంటి అహంకార పూరితమైనటువంటి విధానాలతో చేసిన దాని వల్ల కాస్త ఆ డబ్బంతా వృధా అయిపోయింది. తద్వారా దాని ద్వారా వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో అది రైతులకు ఉపయోగపడలేటువంటి పరిస్థితిలో ఉంది. ఇది టిఆర్ఎస్ పార్టీ. మరి టిఆర్ఎస్ పార్టీ ఆ అధికారంలో ఉన్ననాడు ఏనాడు కూడా మరి ఈ వాటాల కోసం మాట్లాడలేదు, ఈ వ్యవహారాల కోసం చేయలేదు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకొని ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని కాంగ్రెస్ వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడానికి మాత్రమే పనిచేస్తున్నది. రెండోది కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ దుమ్మెత్తిపోతులు తిట్టుకోవడం, ఈ నీచమైనటువంటి భూత పదాలను తిట్టుకునేటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి నాయకుల వల్ల సమాజంలో అగౌరవం అనేది ఏర్పడుతుంది. సమాజం కూడా వంకర దారిలో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళ బూతులను చూసి అంటే ఇవాళ ఎట్లా కనబడుతుందంటే కేవలం నోరు తెరిచి గట్టిగా మాట్లాడితే, లొల్లి పెడితే, గట్టిగా బూతులు మాట్లాడితే, ఎంత ఎక్కువ తిడితే, ఎంత మీడియాలో ఎంత తిట్లతోటి దొరకనటువంటి తిట్లు తిరిగితే అంత పెద్ద పార్టీ నాయకులు అయిపోతున్నారు పదాల వాడుక గురించి చెప్తున్నారు మీరు అనేటువంటి భావనలో ఉన్నారు తప్ప నిజమైన రైట్ అండి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంకో మాట చెప్పారు, కేంద్రం కూడా తాత్సారం చేస్తుంది. బహుశా అంటే దాని ఉద్దేశం ఏంటి? రాష్ట్రాల మధ్య చిచ్చు కంటిన్యూ అయితే కేంద్రం చక్కగా ప్రయాణించవచ్చు అనే ఉద్దేశమా ఏంటి? ఎందుకని ఆ టాపిక్ ఆయన రైజ్ చేశారు? ఎందుకని కేంద్రం తాత్సారం చేస్తుంది? నిజమేనా? కేంద్రం ఎప్పుడు కూడా తాత్కారం చేయలేదు. జల వివాదాన్ని స్ఫూర్తిదాయకంగా పూర్తి చేయొచ్చు కదా. వివాదాన్ని కొలిక్కి తీసుకొచ్చేసి ఇద్దరికి న్యాయం చేసేటువంటి మార్గాలు కేంద్రం దగ్గర లేవంటారా? ఇప్పుడు పంచాయతీ పెట్టుకుంటున్నది ఇక్కడ ప్రాంతం, ఈ వాట కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని. కానీ దాన్ని పరిష్కార మార్గం చూపించడానికి కేంద్రం రెడీగా ఉంది. ఇక్కడ మన పంచాయతీ దిగట్లే. ఒక పక్క ఆంధ్రలో కొంచెం తీసుకోవడం, తెలంగాణలో కొంచెం తీసుకోవడం, లేకపోతే కాంగ్రెస్ కొంచెం తీసుకోవడం, టిఆర్ఎస్ కొంచెం తీసుకోవడం, దీనికే సరిపోతుంది తప్ప ఒక మేధావుల ద్వారా, ఒక నిపుణుల ద్వారా ఈ యొక్క వాటాలను పక్కకు పెట్టి ఏ పద్ధతిలో అయితే ప్రజలకి ఎకరాలకి నీళ్లు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందో ఉన్నటువంటి మేధావులందరినీ కూడబెట్టి ఒక కమిటీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలను తీసుకునేటువంటి ప్రక్రియ ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ కూడా ఈ రోజు వరకు కూడా చేయలేదు. అది చేయనంత నేను ఏమంటున్నాడే రాజకీయం కోసం నేను మాట్లాడట్లేదు. అది చేయనంత మట్టికి మేధావులను ఉపయోగించుకొని సరైన దిశ మార్గాలను చూపించినంత మట్టికి ఈ పంచాయతీలు ఇట్లాగే ఉంటాయి. రైట్ సార్, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా మీరు పార్టీగా ఉన్నారు, తెలంగాణలో కీలక పార్టీగా ఉన్నారు. మరి మీ దాంట్లో మేధావులు ఎవరు లేరా? మీరు ఎందుకు వీళ్ళిద్దరు పార్టీలకు సంబంధించి అంటే కేంద్రానికి దగ్గరలో ఉన్నారు, కేంద్రానికి సంబంధించిన పార్టీ ఎన్డీఏలో ఉన్నటువంటి కీలక పార్టీ మీది. సో మీరు కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకురాకపోతున్నారు? వీళ్ళిద్దరిని ఒక తాటి మీద తెచ్చే ప్రయత్నం ఎప్పుడైనా చేశారు? అంటే ఇది తెలంగాణ వాదులు లేదా తెలంగాణ పీపుల్ ఆర్ ఆంధ్ర పీపుల్ అని కాదు, పర్టికులర్గా తెలంగాణకి సంబంధించి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మీరెందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీ ప్రయత్నాలు ఏం చేశారు? ఈ ప్రాంతంలో తెలంగాణ మీరు ఆంధ్రలో అన్నారు, ఆంధ్రలో మా ప్రభుత్వం లేదు, అంటే మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మీరు ప్రభుత్వంలో ఉన్నారండి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఏమంటారంటే అక్కడ పొత్తులో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్యుల ద్వారా ఉన్నటువంటి విషయం మేము వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాస్త నీళ్ళు ఎట్లా వాడుకోవాలనేటువంటి పద్ధతిలో దాన్ని ఒక నిపుణుల కమిటీ ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాలతో వాళ్ళు కూడా ముందుకు రావడం జరుగుతుంది. కేంద్రానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ ప్రాంతం ఇప్పుడు మీరు అన్న రాయలసీమ ప్రాంతాన్ని గురించి కూడా చర్చ జరుగుతున్నది. జరగట్లేదు కాదు, కానీ ఆ యొక్క ప్రాంతానికి ఆ వాటర్లు కావాలన్నా ప్రాజెక్టులు కావాలన్నా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పట్టు అనేది ఎక్కువ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానాలు ఎక్కువ ఉన్నప్పుడు అయితే పట్టుబడితేనే ఆ కేంద్రం నుంచి సానుకూలంగా ప్రయత్నం చేసుకొని
సాధించుకునే అవకాశాలు రైట్ ఉన్నాయి సార్. కాబట్టి సాగర్ రెడ్డి గారు లైన్లో ఉండండి. మనతో పాటు కత్తి వెంకటస్వామి గారు ఆల్రెడీ లైవ్లో ఉన్నారు. వెంకటస్వామి గారు, ఏం సార్, రెండు పార్టీలు ఒకే విధానాన్ని కొనసాగిస్తున్నాయనే మాటను సాగర్ రెడ్డి గారు చెప్తున్నారు స్పష్టంగా. మీరేమంటారు? ఈజ్ ఇట్ ట్రూ? అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అంటే తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల సమస్య పట్ల వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఇక్కడ ఒక పార్టీగా ఉన్నారు. వాళ్ళు తెలంగాణలో వచ్చినటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే వాటా గురించి కానీ, లేకపోతే ఇక్కడ న్యాయమైనటువంటి వాటా గురించి కానీ వాళ్ళు గట్టిగా ఎప్పుడు భారతీయ జనతా పార్టీగా మాట్లాడలేదు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వంగా మాట్లాడలేదు. దానివల్లనే చాలా సార్లు ముఖ్యమంత్రి గారు అన్నది దాన్ని డిలే అవుతుంది. దీన్ని రిసాల్వ్ చేసేటువంటి ఒక మెకానిజం కేంద్రం దగ్గర ఉంది. కానీ కేంద్రం కూడా వాళ్ళు కొట్టుకొనిలే, వాళ్ళ రసం అనేటువంటి దృక్పథంతో ఉంది. కానీ ప్రోయాక్టివ్నెస్ తోటి ఈ సమస్యను పరిష్కరించి రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తాము అనేటువంటి దృక్పథంతో అయితే భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా లేదు, కేంద్రం ఉన్నట్టుగా లేదు. కేంద్రంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఎక్కడ కూడా ఈ సమస్యల పట్ల ప్రోయాక్టివ్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టుగా మంత్రులు. ఇప్పుడు తెలంగాణకి ఏ సమస్య వచ్చినా ఇదే సమస్య కాదు. ఇప్పుడు 42% సంబంధించిన సమస్య వచ్చింది. ఆ సమస్యలో కూడా తెలంగాణ ఎంపీలు కానీ లేకపోతే మంత్రులు కానీ పెద్ద కేంద్రం దగ్గర ప్రయత్నం చేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఓబీసీ ప్రజలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు ఏం చేయలేదు. అట్లాగే న్యాయమైనటువంటి వాటా జలాల్లో రావాల్సిన విషయంలో కూడా వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కేంద్రం తాత్సారం చేస్తుంది, కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంది అనే మాట అందరూ అది 100% రైట్ సార్. నిపుణుల కమిటీ వేసి కేంద్రం దగ్గరికి వెళ్తే కేంద్రం ఖచ్చితంగా దీనికి సానుకూలంగా స్పందిస్తుంది, జల వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతుందని చెప్పి సాగర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు కదా. ఏమంటారు? నిపుణుల కమిటీ వేసుకొని ఆల్ పార్టీస్ తోటి ఒకవేళ కేంద్రం దగ్గరికి వెళ్తే కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది, ఈ చర్చ ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెడుతుంది అనేటువంటి మాటను సాగర్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే సాగర్ రెడ్డి గారికి సరే వారికి నిపుణుల కమిటీ వేసుకోవడం అనేది ఇది మనము లేకపోతే ఆంధ్రప్రదేశ్ నిపుణుల కమిటీ వేసుకుంటే రిసాల్వ్ అయ్యేది కాదు. ఈడ పెద్దన పాత్ర పోషించాల్సింది కేంద్రం. ఓకే, నిపుణుల కమిటీ తోటి రండి అని చెప్పాల్సినటువంటిది కేంద్రం. కేంద్రం దగ్గర కూర్చుంటే ఇక్కడ నిపుణులు, అక్కడ నిపుణులు, ఇక్కడ పార్టీలకు అతీతంగా, అక్కడ పార్టీలకు అతీతంగా ప్రజాపక్షాలు లేకపోతే మీడియా ఎవరైనా నిపుణులు కూర్చుంటారు. కానీ అది పిలవాల్సిందే ఎవరు? వాళ్ళిద్దరిని కూర్చోవడమే కదండి. రైట్ రైట్ సార్. కానీ ఇంకొకటి, తెలంగాణలోనే పంచాయతీ కొనసాగుతుంది, ఈ రెండు పార్టీల మధ్య పంచాయతీ కొనసాగుతుంది. ఇది అయితే కానీ కేంద్రం దాకా వెళ్తే కానీ ఆ పని కాదంటున్నారు. మీరు పంచాయతీ ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? వేరే మాట్లాడతలేం. మీరు ఏదైతే పాత్ర పోషించాలనో మీరు కేంద్ర ప్రభుత్వంగా జల వివాదం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం దగ్గర కంట్రోల్లో ఉంది. కాబట్టి జల వివాదాలను పరిష్కరించేటువంటి శక్తి లేకపోతే అధికారము కేంద్రానికి ఉన్నది. కాబట్టి కేంద్రాన్ని ఇన్వాల్వ్ కమ్మంటున్నాం. ఒకవేళ కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఏం లేదంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన నిపుణులు రాజకీయ నాయకులు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, సాల్వ్ చేస్తారు. ఆ పరిస్థితి లేదు కదా. అందుకనే ట్రిబ్యునల్స్ అన్ని వస్తున్నది కూడా వాళ్ళకి కదా. ట్రిబ్యునల్స్ వేస్తున్నది ఎవరు? ట్రిబ్యునల్స్ వేసేటటువంటి కేంద్ర ప్రభుత్వమే కదా. అంటే అధికారం పరిష్కరించేటువంటి యొక్క పూర్తి అధికారము కేంద్రం దగ్గరే ఉన్నది. కాబట్టి కేంద్రాన్ని ఇన్వాల్వ్ కమ్మంటున్నాం. లేకపోతే మనమే కూర్చొని మాట్లాడుకుంటాం కదా సార్. సాగర్ రెడ్డి గారు ఏమంటారు మరి? కేంద్రం నిజంగానే మరి వెంకటస్వామి గారు చెప్తున్న ప్రకారం కేంద్రం ఖచ్చితంగా తాత్సారం చేస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషించట్లేదు అనేటువంటిది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కేంద్రంలో మేము అధికారం ఉంటే చాలనేటువంటి దృక్పథంలో వాళ్ళు ఉన్నారు. రైట్. సాగర్ రెడ్డి గారు ఒక్కసారి చెప్తారా సార్? కేంద్రం పెద్దన్న పాత్ర పోషించట్లేదు అనేటువంటి మాట స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకని దీనిగా కాంగ్రెస్ చెప్పండి. కేంద్రం దగ్గరికి మనం పోవడమా, కేంద్రమే మన దగ్గర రావాలా? వెంకటస్వామి అన్నటువంటి ముచ్చటలో అంటే
మీకు కేంద్రమే గెలిపించాలా? 20 మందిని గెలిపించినాం, మీరు పట్టించుకొని అన్నా, పనిచేస్తున్నటువంటి కేంద్రమే భావన గెలిపించాలి. తప్పు. ఎందుకంటే వెంకటరామన్న ఇష్యూ మనది, సమస్య మనది, టెక్నికల్ పరిష్కారం మార్గం మీరు చదువుకోండి. కోసం పోవలసినటువంటి పని మనం మీరు చేయాలి. చదువుకోండి. కేంద్రం పాత్ర ఏందనేటువంటిది అన్నా, అప్పీలేట్ వెంకటరామన్న, లేకపోతే వివిధ ట్రిబ్యునల్స్ లో మనం అప్పీల్ చేస్తాం. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, సాగర్ రెడ్డి గారు చెప్పనండి, అది చెప్తున్నారు. ఈస్ ట్రైయింగ్ టు కేవలం ఇక్కడ కూర్చుండి వాళ్ళ మీద విస్తృతం రాయాలంటే అది కరెక్ట్ కాదు. మనము ఎంత మట్టికి మన యొక్క ప్రాజెక్టుల యొక్క ప్రతిపాదన తయారు చేసుకొని పోయిన తర్వాత ఎన్ని రిజల్ట్స్ అయినాయో చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం తయారు చేసుకపోయినటువంటి దాన్ని ఎన్ని వాళ్ళు పక్కకు పెట్టారు. ఇది ఒక రకంగా బురద తల్లేటువంటి పద్ధతి తప్ప రైట్ అండి. సాగర్ రెడ్డి గారు, పార్టీ పరంగా మీరు బురద జల్లారంటే అనొచ్చు, కానీ నేను ఒక మాట్లాడితే చెప్పండి. పిల్లలిద్దరు గొడవ పడుతుంటే పెద్దలు వెళ్తారు, దగ్గరికి చిన్న పిల్లలు వెళ్తారు. ఇప్పుడు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పార్టీలు చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ రాజకీయ పబ్బము, నీళ్ళడుగుతే రాజకీయ పబ్బం అంటే అరే నీళ్ళు అడిగితే రావాల్సిన వాటా అడిగితే రాజకీయ పబ్బం పెద్ద మనిషి వాటా చేసేటువంటి. ఇప్పుడు మనం కూడా గ్రామాలలో పంచాయతీ చెప్తా ఉంటాం, చాలా యొక్క సమస్య వాళ్ళు మన దగ్గరికి అయితే చెప్తాం, కానీ పెద్ద మనుషులే పోయి మీకు పంచాయతీ చెప్తాం పడని చెప్పి అనేటువంటి పద్ధతి ఎక్కడ ఈ ప్రపంచంలో ఏ రాజ్యాంగ ప్రకారం కూడా లేదు. అనేక సాగర్ రెడ్డి గారు, తప్పుడు మార్గాలు చూపించాల్సిన పద్ధతి అనేది బంద్ చేయాలి. సాగర్ రెడ్డి గారు, ఇక్కడ ఒక మాట, సాగర్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ రాష్ట్రాలకి కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల నాయకులు మీ అవసరాల కోసం, ప్రజలను రెచ్చగొట్టడం కోసం, ప్రజలను వాడుకోవడం కోసం, రైట్ అండి. సాగర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. జూరాలని శ్రీశైలం తరలించడం ద్వారా సాగర్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. సరే సాగర్ రెడ్డి గారు, సబ్జెక్ట్ వద్దాం. ఒక్క నిమిషం సాగర్ రెడ్డి గారు, లిజన్ టు మీ. నాకు ఒక మాట చెప్పండి. జూరాలని శ్రీశైలంకు తరలించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం, అప్పటి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ చెప్తుంది. రేవంత్ రెడ్డి నిన్న స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ప్రొఫెసర్ వెంకటస్వామి గారు అదే చెప్తున్నారు. మీరు ఎగ్జాక్ట్గా దానికి సంబంధించి అక్కడ మధ్యలో ఉన్నారు కనుక, ఇద్దరిని చూస్తుంటారు కనుక మీకేమనుకుంటుంది? కేసీఆర్ వల్ల తెలంగాణ నష్టపోయి ఆంధ్రప్రదేశ్ లాభపడిందంటారా? హలో సార్, సాగర్ రెడ్డి గారు వినపడుతుందా? వినపడుతుంది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల జూరాలని శ్రీశైలంకు తరలించడం ద్వారా, అలాంటి ప్రాజెక్టుల మార్పుల ద్వారా తెలంగాణ నష్టపోయిందా? నష్టపోతుంటే మీరు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు గొంతెత్తడానికి పనిచేస్తాయి అంతే. ఓకే, కానీ అధికారంలో ఉన్న పార్టీలు మాత్రమే ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం ద్వారా మాత్రమే ఆ యొక్క ప్రాజెక్టుల నిర్మాణ ప్రక్రియ అనేది ముందడిగేస్తుంది. కానీ తప్పు జరుగుతున్నప్పుడు అడ్డుకోవాల్సినటువంటి జాగ్రత్త మీ ఇద్దరి మీద ఉంటుంది కదా? ఉంటే తప్పకుండా ఉంటాయి, ఉండదని చెప్పట్లే. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నంత ఇది ప్రతిపక్షాలకు ఉండదు. ప్రతిపక్షాలు ప్రజలకు గొంతు విప్పి చెప్పేటువంటి ప్రక్రియ చెప్పడుతుంది. అంతేగాని ఈ శాసనాలు చేసి ముందడిగేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అనేది ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ రోజుల్లో ప్రభుత్వాలు విఫలము అయితే ప్రతిపక్షాల యొక్క ఆలోచన ఎట్లా ఉంది కదా అంటే, వాళ్ళు విఫలమైతే మేము అధికారంలోకి రావడానికి మాకు అవకాశం ఉన్నది అనేటువంటి మార్గం ఎంకలాడుకుంటున్నారు తప్ప సమస్యల నివారణ కోసం మాత్రం ఏ పార్టీలు కూడా సరి అయినటువంటి దశాదిశను ఎంకలాడటం లేదు. రైట్ సార్, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసిందా లేదా దానికి సంబంధించి చెప్పండి ఒక మాట. ఏంటండి? జూరాల ప్రాజెక్ట్ జూరాల నుంచి శ్రీశైలంకు తరలించడం ద్వారా తెలంగాణకి నష్టం చేకూరింది, అది కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి పెద్ద తప్పు అనేటువంటి మాటను రేవంత్ రెడ్డి చెప్పారు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు మన సార్ వెంకటస్వామి చెప్తున్నారు. ఒక ప్రాజెక్ట్, ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు నేను గోదావరి
ఎత్తిపోతల పథకం అప్పుడు నేను గోదావరి నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసిన మా విద్యాసాగర్ రావు గారు పెట్టి నేను అప్పుడు మేము అందరూ ఉన్నాం. మేము అంటే అది గుర్తుకొస్తున్నాయి కానీ చెప్తున్నాను. ఒక ప్రాజెక్టు కంప్లీట్ కావాలనంటే సో దానికి కావాల్సినటువంటి ఉద్యమాలను చేయడం అనేది ఒక ఉద్యమం. అప్పుడే పెండింగ్ ప్రాజెక్టులు ఏమైనాయి అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగినటువంటి రోజులు ఉన్నాయి. ఎన్ని ప్రాజెక్టుల పేర్లు పెట్టి పెండింగ్ లో పెట్టారో అవన్నీ గురించి కూడా మా మందాడి సత్యనారాయణ రెడ్డి గారు ఒక పాట కూడా రాశారు దానిపైన పెండింగ్ ప్రాజెక్టుల మీద. సో అవన్నీ ఒక విషయం. అంటే నేను లోపలికి వెళ్ళదలుచుకోలే. కానీ ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణం చేయాలనుకుంటే పెద్ద ప్రాజెక్టులు శ్రీరామ్ సాగర్ లాంటివి లేదంటే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టుల తర్వాత దూరాల రకరకాల ప్రాజెక్టులు ఉండే ఇవన్నిటినీ ఈ రెండో అంశకు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుల తర్వాత ఇప్పుడు ఇంకా మల్లన్న సాగర్ అని ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా ఉంటాయి. ఒక 10 గ్రామాలకు 20 గ్రామాలకు కూడా ఒక చిన్న ప్రాజెక్టులు కూడా అవసరం ఉంటాయి. అంటే ఒక్కొక్క పెద్ద ప్రాజెక్టుల ద్వారా తీసుకొచ్చి చిన్న ప్రాజెక్టుల నుంచి మధ్య ప్రాజెక్టు నుంచి చిన్న ప్రాజెక్టులలో ఉన్నటువంటి నింపినట్టయితే ప్రజలకు సాగునీరుకు అవసరాలుగా ఉంటాయనేటువంటి భావనతోటి రూపకల్పన చేయడం జరిగేది. కానీ అది కేవలం ఎన్నికల నినాదాలకి లేకపోతే ప్రతిపక్షాలకి పాలక పక్షాలకి వాడుకునే పద్ధతిలో ఉన్నాయి తప్ప వాటిని ఎత్తి చూపించి ప్రజలలో రెచ్చగొట్టేటువంటి ప్రక్రియ చేపట్టడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి తప్ప కార్యసాధనలో మాత్రం ఆ ప్రాజెక్టులన్నీ పక్కకు పోయినాయి. ఇప్పుడు ఆంధ్రలో నీళ్ళు ఎత్తుకపోతారు. ఆ నీళ్ళన్నిటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ ప్రాంతానికి వస్తే వీళ్ళు భూములన్నీ కూడా మంచి పోడు భూములు అయితే అనేటువంటి ఆలోచన విధానాలతోటి ఉద్యమం స్టార్ట్ అయింది. రాష్ట్రం వచ్చింది. కానీ ప్రాజెక్టులు పోతా అంటే కూడా సోయి లేకుండా కేవలం అధికారం వాణి దొక్కడం వీని దొక్కడం కాంగ్రెస్ దొక్కుదామా బీజేపీని దొక్కుదామా ఈ పిచ్చి పనులలో ఉన్నారు తప్ప రాష్ట్రాన్ని ఎంత దోసుకుందామా ఎంత భూములు అమ్ముకుందామా ఎన్ని పైసలు సంపాదించుకుందామా నా పార్టీదే నడవాలి నేనన్నదే నడవాలి నా ఎమ్మెల్యేదే నడవాలి నా సర్పంచ్దే నడవాలి అనేటువంటి దృష్ట ఆలోచనతోటి టీఆర్ఎస్ పార్టీ పోయింది కాబట్టి దానికి కన్మరుగైపోయింది. ప్రజల్లో అసలు ఒక రకమైనటువంటి వ్యతిరేక భావన అది వేరే సబ్జెక్ట్. ఓకే సాగర్ రెడ్డి గారు మనం ఒకసారి వెంకటస్వామి గారిని అడుగుదాం. చూశాను దూరాల ప్రాజెక్టు అక్కడికి పోతా అంటే కూడా చూసుకుంటూ ఉన్నాడు అని అంటే ఆయనకు ప్రాజెక్టుల మీద ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఒక్క నిమిషం సాగర్ రెడ్డి గారు మన వెంకటస్వామి గారిని అడుగుదాం. వెంకటస్వామి గారు ఒక మాట చెప్పండి. హరీష్ రావు నిన్న చేసినటువంటి ట్వీట్లో కొన్ని కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అని. కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకుంటే రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే 811 టీఎంసీలను పునఃపంపిణీ చేయాలని కేంద్రానికి ఎందుకు లేఖ రాశారని కూడా ఆయన ట్వీట్లో చెప్పడం జరిగింది. ఇంతకీ అబద్ధమా నిజమా? మీరు నిజమా వారు అబద్ధమా మీరు నిజమా? ఇప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది. దానికి ఎవరు అబద్ధం అనేటువంటిది ఎవరు చెప్పేది అనేటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది. 290 అయ్యప్ప గారు మాట్లాడుతూ చెప్పారు కదా. అయ్యప్ప గారు కూడా చెప్తున్నారు మాకు ఇన్ని వదిలిపెట్టి ఆయన 299 ఒప్పుకున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన కూడా చెప్తున్నాడు. సో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రామూర్తి గారు ఒక్క నిమిషం చెప్పండి. లెట్ హిమ్ ప్లీజ్. మీకు ఇస్తాను. మీతో చాలా మాట్లాడాలి. మీరు ఈరోజు మాకు కొద్దిగా ఆలస్యంగా వచ్చారు కనుక మీతో చాలా మాట్లాడాల్సింది కాబట్టి లెట్ హిమ్. సాగర్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం స్వామి గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా తాత్కాలికమైనా కూడా ఎందుకు తాత్కాలికం? ఎవరి ఒత్తిడి వల్ల తాత్కాలికంగా మనం సంతకం పెట్టినాం. ఆ తాత్కాలికం అనే దాన్ని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడం వల్ల మనం నష్టపోయినాం. అది మీరు ఒకసారి సంతకం పెట్టిన తర్వాత మీరు కూడా ఏం చేయలేకపోయినారు. అది ఎక్స్టెన్షన్ అనుకుంటా పోయింది. సో దానివల్ల మనకు నష్టం జరిగిందని చెప్తున్నాం తప్పితే అది ఎందుకు జరిగింది, ఎందుకు తాత్కాలికంగా పెట్టిండ్రు, తాత్కాలికంగా పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దానిలో ఎవరి ఒత్తిడి ఉంది, ఎవరి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పాల్సిన బాధ్యత మాన్య కేసీఆర్ గారి మీదనే ఉంటుంది కదా. ఓకే రైట్. సరే సాగర్ రెడ్డి గారు మీరు వెళ్ళే ముందర ఒక ఫైనల్ ఒక మాట చెప్పండి. ఇద్దరిలో ఎవరిది అబద్ధం అనుకుంటున్నారు మీరు? ఇద్దరు నేను ఏమంటున్నాడే ఇద్దరు అబద్ధమా నిజమా అనేది తర్వాత ముచ్చట. ఇప్పుడు వెంకటస్వామి అన్నాడు నిజంగానే
అక్కడ దాకా తీసుకెళ్లలేదని వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, లాస్ట్ కు భూత పురాణాలు తిట్టుకుంటున్నటువంటి పరిస్థితులు వాళ్ళ చూస్తే బాధ కూడా అనిపిస్తుంది, సిగ్గు కూడా అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే ఒక ఉన్నతమైన పదవులలో ఉన్నటువంటి నాయకులే ఆ రకమైన భూత పదాలు తిట్టుకోవడానికే పరిమితం అవుతే ఈ జనాల యొక్క కష్టాలను పట్టుకోవడానికి ఎవరుంటారు అనేటువంటి ఆ యొక్క బాధ అందరిలో కనబడుతుంది. ఇప్పుడు వెంకటరామన్ కరెక్ట్ చెప్పాడు ఒక మాట. నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేసిరు అనుకుందాం కొద్దిసేపు, అక్కడికి తీసుకెళ్లినటువంటి రికార్డ్స్ అయితే ఉంటాయి కదా, అవును, ఆ రికార్డ్స్ ను పరిశీలన చేస్తే ఎవరి తప్పు ఎవరి రైట్ అనేది అయితే ఏర్పడతాయి కదా. అవును. సో దానికి అట్టిగా మీడియాలలో మాట్లాడినంత మాత్రాన పరిష్కారం కాదు కదా. ఆ రికార్డు తీద్దాం, తీసి మరి పబ్లిక్ లో పెడదాం ఒకసారి. ఇప్పుడు చాటుకు కొన్ని లోపల పోయి ప్రభుత్వాలు కూర్చొని న్యాయబద్ధంగా ఒక నిపుణుల ద్వారానో లేకపోతే ఎవరి ద్వారానో అన్నిటి సాధించే అటువంటి ప్రక్రియ ఒక పద్ధతిలో ఉంటది. కానీ ఏం సాధించాలనుకున్నా దానికి ఒక రికార్డ్ సిస్టమ్ అనేది, దానికి ఒక వ్యవస్థ, ఒక అంచనాలు, దానికి ఒక సాంకేతిక విధానాలు, లేదంటే ఫైనాన్షియల్ అప్రూవల్ సిస్టమ్స్, ఇవన్నింటినీ అంత ఈజీగా తీసేయడానికి వీల్లేదు కదా. ఏ ప్రాజెక్టు ఒక పెద్ద ప్రాజెక్టు జరగాలనుకున్నప్పుడు ఇవన్నీ కంపల్సరీగా ఉంటాయి. అలా ఎవరిది తప్పు ఎవరేమో మాట్లాడి అనేటువంటిది ఉండదా? అసలు పోనే లేదు అక్కడి దాకా. ఇప్పుడు ఇక్కడ పెట్టుకునే తప్ప ఈ ప్రాజెక్టు మాకు కావాలి, ఇగో ఇది 1000 కోట్ల ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు కోసం ఇగో ఇంత ఎన్విరాన్మెంట్ సిస్టమ్ లో ఇది ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంత ఆయకట్టుకు మేము నీళ్ళు అందించడానికి మాకు ఇంత భూభాగం అవసరం ఉంది ఆ ప్రాజెక్టు ప్రాంతానికి. ఎక్కడ ఉన్నది సాంకేతిక సిస్టమ్ అంతా? ఎలా తయారు చేసింది వీళ్ళంతా? కేవలం మీడియాకు పరిమితమై తిట్టుకోవడానికి తప్ప నిజంగా ప్రాజెక్టుల యొక్క రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టు పనులను పట్టుకొచ్చినటువంటి వ్యవహారం ఎక్కడ కనబడట్లేదు. రైట్ సాగర్ రెడ్డి గారు, మన బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి పోలపల్లి వచ్చున్నారు. వారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, పర్టికులర్గా ఇరిగేషన్కి సంబంధించి గట్టి పట్టున్నటువంటి వ్యక్తి కనుక కొద్దిగా గట్టిగానే మాట్లాడుతుంటారు కదా. సో రామ్మూర్తి గారు, ఇక్కడ పెద్దలు ఇద్దరు ఉన్నారు, సాగర్ రెడ్డి గారు ఉన్నారు, కత్తి వెంకటస్వామి గారు, ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి సార్ ఉన్నారు, అలాగే మీరు వచ్చారు. అసలు ఏంటి వివాదం? ఎక్స్టెన్షనా లేదా ఎక్కడైనా బ్రేక్ పడేటువంటి ఛాన్స్ ఉందా? నిన్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అయినటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ అన్ని పబ్లిక్గా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. జూరాలని శ్రీశైలంకి తరలించడం వల్లే ఆంధ్ర సేఫ్ జోన్లో ఉంది, తెలంగాణ నష్టపోతుంది, కేవలం కేసీఆర్ విధి విధానాల వల్లే రాష్ట్రానికి చేటు జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి అనే మాట చెప్తున్నారు. సో ఏంది మీ వాదన ఏంటి? ఎవరి వల్ల న్యాయం జరిగింది, ఎవరి వల్ల అన్యాయం అయిందని తెలంగాణ నేలకు తెలుసండి. ఏదైతే గతంలో 2014కు ముందు ఏదైతే వాస్తవంగా కృష్ణా మీద కానీ అదేవిధంగా గోదావరి మీద కానీ వీళ్ళు ప్రాజెక్టు కట్టకుండా తెలంగాణ ప్రాంతాన్ని అన్యాయం చేసింది అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ నేల కరువు అనుభవించింది, ఈ నేల ఆకలి సాగులు అనుభవించింది, ఈ నేల వాస్తవంగా చెప్పాలంటే నెల్లూరు వారింది. అటు కాంగ్రెస్ కానీ ప్రస్తుతం బీజేపీ కానీ దాన్ని ఒప్పుకుంటున్నారండి. దాని గురించి టాపిక్ లేదు. ఇప్పుడు గత 10 గడిచి 12 అయినాయి, పుష్కరం పూర్తయిన ఏమంటున్నా, బచావత్ ట్రిబ్యునల్ కి అదే విధంగా చెప్పాలంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ కి తేడా తెలియడం ముఖ్యమంత్రి ఉండడం మా దౌర్భాగ్యం. మా వాస్తవంగా చెప్పాలంటే మాకు శనిలాగా దాపరించడం కూడా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే నిన్న మాట్లాడుతూ 2020లో సంతకాలు పెట్టిన అంటాడు. అసలు వాస్తవంగా చెప్పాలంటే అంతర్రాష్ట్ర సంబంధించి మీటింగ్ జరిగింది 2015 జూన్ 18, 19. దానికి కూడా నేతృత్వం వహించింది నీటి ఋషి విద్యాసాగర్ రావు గారు. విద్యాసాగర్ రావు గారు అంటే వాస్తవంగా ఇక్కడ ఎవరు తెలియకలోళ్ళం కాదు, అందరం రేవంత్ రెడ్డితో సహా వాస్తవంగా చెప్పాలంటే ఎవరు తెలియకలడం. విద్యాసాగర్ రావు గారు వెళ్ళి అక్కడ కూడా ఏ విధంగా అంటే ఆ మినిట్స్ బుక్ కూడా చదివి వినిపిస్తా, అంత ఆశామాషి ముచ్చట్లు కూడా నేను చెప్పను. ఎందుకంటే 2015లో జూన్ 18, 19 తారీఖైన మీటింగ్ లో ఏదైతే వాస్తవంగా గతంలో రాష్ట్రం విడిపోక ముందు 2013లో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఉన్న లెక్కలు, ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు, అదే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రాజెక్టులు ఎవేవి ఎంత పంచుకోవాలని లెటర్ పెట్టిండు వాళ్ళ. ఆ లెటర్ పెట్టడం వల్లనే ఈ రోజు అయితే 299 అన్నది వాస్తవంగా అక్కడ స్టక్ అయి ఉన్నది. దాన్ని తీయాలంటే వాస్తవంగా ఏంటంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ది ఫైనల్ అవార్డు రావాలి. ఫైనల్ అవార్డు రావాలంటే ఏదైతే 2015లో మమ్మల్ని పిలిచినప్పుడు జూన్ 18, 19లో ఆ రోజు విద్యాసాగర్ రావు ముందు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓన్లీ 1 year వస్తుంది, టెంపరీ మెజర్స్ మీద మనం అగ్రిమెంట్ చేసుకుందాం, ఎందుకంటే మీ ఉన్న ప్రాజెక్టుల వరకే మీరు నీళ్ళు ఇవ్వగలుగుతాం, దానికంటే ఒక్క టీఎంసీ కూడా ఎక్కువ ఇవ్వలేమని అక్కడ ఉన్న అయితే జల వివాదాలకు సంబంధించి అయితే కేంద్రం చెప్పడం జరిగింది. అది కూడా ఏదంటే 7th పేర మినిట్స్ బుక్ చదివి వినిపిస్తా. ఏదైతే దేర్ ఫోర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వేర్ డిస్కస్డ్ అండ్ ద ఫాలోయింగ్ వర్కింగ్ అగ్రిమెంట్స్ ఫర్ ద వాటర్ ఇయర్ 2015-16
రాసుకోండి, వాటర్ ఇయర్ 2015-16 ఓన్లీ వేర్ అగ్రీడ్ యాజ్ ఎ టెంపరీ మెజర్స్ అని క్లియర్ గా రాసిందండి. ఇప్పుడు టెంపరీ మెజర్స్ ఎందుకు వచ్చింది కథా కార్ఖాన అంటే, వాస్తవంగా చెప్పాలంటే చాలా మందికి చాలా విషయాలు తెలియదండి. వాస్తవంగా అందరూ మేధావుల్లాగానే ఫీల్ అవుతారు అంతే తప్ప కానీ ముఖ్యమంత్రి లాగానే అందరూ మాట్లాడుతుంటారు. వాస్తవంగా ఏంటంటే, ఏదైతే కృష్ణా మీద వాస్తవంగా చెప్పాలంటే మొదటి ట్రిబ్యునల్ అయితే వాస్తవంగా బచావత్ ట్రిబ్యునల్ ఈయన బతుకున్నాడు అనుకుంటాడు రేవంత్ రెడ్డి, ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయితే వాస్తవంగా ఏంటంటే 69లో ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిండ్రు, బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినప్పుడు అయితే 73లో వాళ్ళు ఫైనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అది వాస్తవంగా 76లో అమల్లోకి వచ్చింది. అది కూడా మహారాష్ట్ర 560 టీఎంసీలు, అదే విధంగా కర్ణాటక 700 టీఎంసీలు, అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 800 టీఎంసీలు. దాని తర్వాత రెండవది 2010లో ఏర్పాటు చేసిండ్రు, ఇది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. వాస్తవంగా దాని ఆధారంగా అయితే నీటి పంపకాలు వచ్చినాయి. అది కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004లో ఏర్పాటు చేసింది. 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ను వాస్తవంగా ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్ అంటాడు. ఎంత అజ్ఞానానికి, వాస్తవంగా ముఖ్యమంత్రి అజ్ఞానానికి వాస్తవంగా చెప్పాలంటే మేము బాధపడుతున్నాం. ఒక ముఖ్యమంత్రి నీటి సోయి లేనోడు, టీఎంసీలు అంటే 1000 మిలియన్ ఫీట్ వాటర్ అన్న విషయం కూడా కాదు. మాకు ఏదైతే వాస్తవంగా అనాదిగా తెలంగాణను ముంచిన కాంగ్రెస్ టీఎంసీ అంటే ఇప్పుడు వాస్తవంగా చెప్పంటే ఒకప్పుడు ఎడ్డి తెలంగాణ ఉండే, ఎందుకంటే ఈ నీటి విషయాలు అవి తెలియదు కాబట్టి ఎడ్డి తెలంగాణ అప్పుడు చేసి ఇప్పుడు గుడ్డి తెలంగాణ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఎన్ని కట్టుకున్నా కూడా చెప్తా, కృష్ణా మీద ఏం చేసినా కూడా చెప్తా. కృష్ణా మీద వాస్తవంగా చెప్పాలంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టి ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే 4 టీఎంసీలు స్టోర్ కూడా అవుతున్నది. అదే విధంగా వాస్తవంగా చెప్పాలంటే ఇంకా 2 కిలోమీటర్లు తోతే 30 టీఎంసీలు కూడా ఏదైతే మనం కూడా తీసుకురావచ్చు. అదే విధంగా రిజర్వాయర్లు, అదే విధంగా పంప్ హౌజులు, టన్నెల్స్, అదే విధంగా అన్ని రెడీగా ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ ప్రభుత్వం ఏంటంటే నీళ్ల మీద సోయి లేని ప్రభుత్వం కాబట్టి గతంలో కూడా చూసాం. ఎందుకంటే వర్షాకాలం నీళ్ళు కిందికి, సమ్మక్క సాగర్ లో దాదాపు 32 రోజులు కింది కోల్పెట్టి కాబట్టి దుర్మార్గుడు అంటున్నాం. అదే విధంగా కల్వకుర్తిలో 25 రోజులు మోటార్ లాంచ్ చేయకుంటే కింది కోల్పెట్టింది కాబట్టి దుర్మార్గుడు అంటున్నాం. ఆంధ్రాకు దోషి పెడుతున్నట్టు, ఆంధ్ర ప్రజలు దోసుకుపోతారంటలేం. ఆంధ్ర ప్రజలకు అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉన్న వ్యక్తి అని చెప్తున్నాం. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు అదే కృష్ణా మీద చెప్తా, తర్వాత గోదావరి మీద చెప్తా. ఎందుకంటే ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే తర్వాత దిండి ప్రాజెక్ట్, దిండి ఏదైతే విద్యాసాగర్ రావు గారి పేరు మీద, దివంగత విద్యాసాగర్ రావు గారు నీటి ఋషి, ఆయన పేరు మీద 6500 కోట్లు ఖర్చు పెట్టి 3,50,000 ఎకరాలకు నీళ్లు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసాం. అదేవిధంగా కోయిల్ సాగర్ 2014 ముందు 0 అండి, 1 ఎకరానికి కూడా నీళ్లు అందించలేదు కోయిల్ సాగర్ నుంచి. మేము వచ్చిన తర్వాత 38,250 ఎకరాలకు నీళ్లు అందించాం. అదే విధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఇది 1984లో స్టార్ట్ అయింది. కానీ 30 ఏళ్ళు దాన్ని పక్కకు పెట్టి దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే తెలంగాణకు నీళ్ళు ఇవ్వద్దు కదా, కన్నీళ్ళని పెట్టియాలి ఎప్పుడైనా. దాన్ని వాస్తవంగా చెప్పండి 2014 ముందు 13,000 ఎకరాలే ఉండేదండి. మేము వచ్చిన తర్వాత 3,07,000 ఎకరాలకు నీళ్లు అందించినామండి. అదే విధంగా నెట్టెంపాడు కూడా 2014 ముందు 2,000 ఎకరాలే అండి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. దాని తర్వాత మేము వచ్చిన తర్వాత 1,42,000 ఎకరాలకు నీళ్లు అందించాం. అదే విధంగా భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే వాస్తవంగా 2014 ముందు 12,000 ఎకరాలే అండి. మేము వచ్చిన తర్వాత 1,58,000 ఎకరాలకు నీళ్లు అందించినాం. అదే విధంగా తుమ్మిల లిఫ్ట్ లాస్ట్ అండి. అదే విధంగా దీని ద్వారా 55,000 ఎకరాలకు మేము నీళ్ళు అందించినాం. ఏదో దక్షిణ తెలంగాణకు కృష్ణా నది నుంచి వెళ్ళి దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందించినాం. అదే విధంగా ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం గట్టి. ఓపెన్ గా మాట్లాడుకుంటే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు అండి, ఏదో ఆషామాషి ముచ్చట్లు కాదు. తెలంగాణ ఏర్పడక ముందు వాస్తవంగా ఎస్ఆర్ఎస్పి తర్వాత మళ్ళా ధవళేశ్వరం ఉండేది. వాస్తవంగా 650 నుంచి 700 కిలోమీటర్ల తెలంగాణలో ప్రవహించే గోదావరి మీద ఒక్క వాస్తవంగా ఎస్ఆర్ఎస్పి ఎంత అండి, 80 టీఎంసీ కొట్టుకోండి. దాదాపు 60 ఏళ్ళు ఒక 80 టీఎంసీలే అండి తెలంగాణ వాడుకున్నది. దాంతా కొడితే 100 కావచ్చు. రామూర్తి గారు ఒక మాట చెప్పండి. రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పారు, మీరు అన్నటువంటి టెంపరీ మెజర్స్ అనేది మీరు చెప్పారు. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా ఆయన మీటింగ్లో చెప్పారు. అయితే ఎవ్రీ ఇయర్ ఎక్స్టెండ్ చేశారు. ఒకవేళ ఎక్స్టెన్షన్ చేయలేదు అనుకుంటే మీరు 1 ఇయర్ తర్వాత దాన్ని ఎందుకు ఎన్హాన్స్ చేసుకోలేకపోయారు, ఎందుకు రివైవ్ చేసుకోలేకపోయారు? అది ఎక్స్టెన్షన్ అనండి. వాస్తవంగా ఫైనల్ అవార్డు వచ్చేంత అదే ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం నేను లెక్కలతో చెప్తాను, ఎందుకంటే ఉత్తముచ్చుట కూడా కాదు ఇది. ఏదైతే వాస్తవంగా 2010లో 2,578 టీఎంసీలు ఉన్నాయని చెప్పింది. ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్ అప్పటికి కూడా రాష్ట్రం విడిపోలేదు కాబట్టి 2010లో అయితే 1,001 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు, అదే విధంగా కర్ణాటకకు 911, అదే విధంగా మహారాష్ట్రకు 666 అని చెప్పింది. కానీ ఇది ఫైనల్ కాలేదు. ఈ ఫైనల్ అవార్డు వచ్చేంత వరకు ఏదైతే ఇక్కడున్న ప్రాజెక్టుల ప్రకారం అక్కడున్న ప్రాజెక్టుల ప్రకారం పంపకాలు ఉంటాయి తప్ప ఇయర్ ఎక్స్టెన్షన్ ఉండదండి. ఇది ఏదో లైసెన్స్ కాదు ఇయర్ ఏదైతే రిన్యువల్ చేసుకోనికి. ఏదైతే ఫైనల్ అవార్డు రావాలి, ఫైనల్ అవార్డు ఓలియారి కేంద్రం ఇవ్వాలి, కేంద్రంలో జలశక్తి ఇవ్వాలి. అదే విధంగా KWDT ఒకవేళ అది ఇస్తే దాని ప్రకారం
కేంద్రం అయితే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ దాన్ని ముందుకు తీసుకుపోతుంది. అదే విధంగా అయితే అక్కడ ఉన్న పరిస్థితులు మెరుగుపడతాయి. అంటే అప్పటి వరకు గిదే ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా మొత్తుకున్నా కూడా వాస్తవంగా చెప్పాలంటే నీటి విషయంలో అన్యాయం చేసేది అప్పుడు కేంద్రమే, ఇప్పుడు కేంద్రమే. అప్పుడు ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్. ఇంకోటి ఏంటంటే మేము ఇన్ని ప్రాజెక్టులు కట్టామండి గోదావరి మీద. నేను క్లియర్ చెప్తా, ఎందుకంటే ఇప్పుడు మనం ఉత్తముచ్చట కూడా కాదు కానీ ఎస్ఆర్ఎస్పి తర్వాత సదర్మట్ తర్వాత ఏదైతే ఎల్లంపల్లి తర్వాత వాస్తవంగా చెప్పాలంటే సుందిల్లా తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత అయితే సీతమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకొని ఏదైతే మాకు హక్కుగా రావాల్సిన అయితే వాస్తవంగా 968 టీఎంసీలు గోదావరి మీద మేము 500 వరకు తీసుకొచ్చుకున్నాం. ఇంకా కూడా కట్టుకునే అవకాశం ఉన్నది. వాస్తవంగా ఏంటంటే తెలంగాణకు సోయున్న వ్యక్తి, తెలంగాణ అంటే ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఇప్పుడు ఇంకోటి ప్రాజెక్టు కట్టడం మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు తప్ప గత పాలకులు చేసిండు భయ్. గిన్ని కట్టిళ్ళు, నువ్వేం చేసినావు 2 సంవత్సరాల నుంచి మొత్తం పగ, ప్రతీకారం, విద్వేషం అంతే తప్ప నువ్వు అది చేసినావు, నువ్వు ఇది చేసినావు తప్పు చేస్తే చూంచు. కానీ ఇంకోటి ఏంటంటే నేను చెప్తా, చెప్పండి. మీరు చెప్పారు కదా, ఒక్కసారి ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ నేతలు ఉన్నారు. సార్ వెంకటస్వామి గారు ఆయన ఇన్ రైట్ పాత్లో వెళ్ళింది తమ ప్రభుత్వం అంటున్నారు, మీరేం కాదంటారు. కొద్ది క్లారిటీ ఇస్తారా? ఏ విషయం అంటారు సార్? ఏదైతే ఎక్స్టెన్షన్కి సంబంధించి కేవలం 1 year మాత్రమే టెంపరీ కమిట్మెంటే తప్ప ఎక్స్టెన్షన్ అనే పదం లేదు అనేటువంటి మాట చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డి అయితే దాన్ని ప్రతి సంవత్సరం వారే 1 year అన్నారు. 1 yearకే ఒప్పుకున్నాము తాత్కాలికమని వారే అన్నారు. అవును, మళ్ళీ వారే అది ఎక్స్టెండ్ అయిపోతుంది ఫైనల్ ట్రిబ్యునల్ రిపోర్ట్ రావాలి కదా. మరి రాని నువ్వేం చేస్తావు, నేనేం చేస్తావు? ఒక్క నిమిషం రామూర్తి గారు, ఒక్క నిమిషం. అంటే మనం 1 yearకు తాత్కాలికంగా 6 నెలలకు మనం సంతకం పెట్టిన తర్వాత ఒక ప్రభుత్వం యొక్క పాత్ర ఏముంటదనంటే ఫైనల్ వస్తేనే మనకు అది సొల్యూషన్ అనుకున్నప్పుడు ఆ ఫైనల్ కోసము మనం పోరాటం చేయాల్సి వస్తుంది. అది న్యాయ పోరాటం అయితే న్యాయ పోరాటము, లేదా ప్రజా పోరాటం అయితే ప్రజా పోరాటము. కేంద్రం బతిలాడాలి, బెదిరించాల్సి వస్తే బెదిరించాలి. ఇది జరగకపోవడం వల్ల ఆటోమేటిక్ 38 లెటర్ రాసినామండి. 38 లెటర్ రాసినాం ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మీరు వచ్చిన కాంచెల్లి ఒక లెటర్ కూడా రాయలేదు. ఏంటండి 38 లెటర్ రాసినాం. 38 లేఖలు రాసాం. మీరు వచ్చిన తర్వాత ఒక లేఖ కూడా రాయలేదని చెప్తున్నారు రామూర్తి. నేనేమంటున్నాను, ఒకవేళ రాస్తే 38 లేఖలు రాసాం అంటున్నారు కానీ 38 లేఖలకు సమాధానం రానప్పుడు తెలంగాణ ప్రజలను మీరు ఎందుకు మేల్కొల్పలేదు? ప్రతిపక్షాలను ఎందుకు మేల్కొల్పలేదు? ప్రజాపక్షాలను ఎందుకు మేల్కొల్పలేదు? లేకపోతే మీడియాను ఎందుకు మేల్కొల్పలేదు? మీరు కేంద్రంతో మీ ఒప్పందం మాట్లాడదు, ఏ విద్వేషపూర్వమైన మాట మాట్లాడదు, ఏమి లోకల్ లాంగ్వేజ్ మాట్లాడదే కాదు. ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు అని అంటున్నా నేను. మరి మీరెందుకు నోరు మూసుకున్నారు? ఏదైతే వాస్తవంగా 2013 అయితే మీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాసినప్పుడు ఆ దరిద్రుడు లేఖ రాసినప్పుడు మీరేం చేశారు? మరి మీరు మాజీ ముఖ్యమంత్రిని దుర్భాషలాడద్దు దయచేసి, ఎందుకంటే గౌరవంగా మాట్లాడదాం. రామూర్తి అప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నారండి? అప్పుడు పంపకాలకు సంబంధించి ఆయన ప్రపోజల్ పంపించారు. ఆయన ప్రపోజల్ పంపించినప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నట్టు? మేము పంపించినాము. మేము అప్పంచలు ఇప్పటి వరకు లెటర్లు రాస్తూనే ఉన్నాము. తెలంగాణ ఏర్పడక ముందు నుంచి లెటర్ రాస్తున్నాం కేంద్రానికి. ఇంకేం చేస్తారు? తెలంగాణ తీసుకొచ్చుకుని పూర్తమైన మాటలు కత్తి వెంకటస్వామి గారు, మీరు వయసులో పెద్దవాళ్ళు, ఏమర్థమైందంటే నిదానంగా మాట్లాడండి. ఒక్క నిమిషం వారిని మాట్లాడింది వెంకటస్వామి గారిని మాట్లాడివ్వండి, ఎందుకంటే సిగ్నల్ లో ఉంది. ఒక్క నిమిషం రామూర్తి గారు, మీరు కొంచెం సైలెంట్ లో ఉంటారు. ఒక్క సెకండ్. లేదు, అందుకే సైలెంట్ గా ఉన్నారు. రీసౌండ్ వస్తుంది. రామూర్తి భాయ్ సాబ్, ఇవన్నీ ఇప్పుడు పక్కన పెడదాం. సరే, మంచిగా లేకపోతే రాజకీయానికా లేకపోతే దేనికోసమో మీరు కృష్ణాకి సంబంధించిన వాటర్ కు సంబంధించినటువంటి అంశాన్ని
మొన్న మాన్య కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి విషయం ఎత్తినారు. ఆహ్వానిస్తున్నాను. ఎందుకనంటే సరే ఎవరితో తప్పిదం జరిగినా మన తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాలో మనకు అన్యాయం జరుగుతుంది, దీన్ని సాధించుకోవాలనేటువంటి సిద్ధశుద్ధితోటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందని నేను అంగీకరిస్తున్నా కాసేపు. అప్పుడు మనం ఏం చేయాల్సి అంటే ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా, అధికార పక్షంగా అందరం కలిసి కేంద్రం ఏదైతే పరిష్కారం ఇవ్వాలనో దాని మీద ఒత్తిడి చేయాలా, ఆంధ్రప్రదేశ్ ను ఆ నీళ్లు దోచకుండా పోకుండా ఉండడానికి చేయవలసినటువంటి అన్ని చర్యలు, అది ప్రజా ఉద్యమా లేకపోతే సాగర్ రెడ్డి గారు మాట్లాడడం మన దగ్గరికి వస్తారు. ఒక్క నిమిషం. ఒక చిన్న క్వశ్చన్ కత్తి వెంకట స్వామి గారు, ఒక చిన్న విషయం ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మేము వచ్చిన తర్వాత 1001 టీఎంసీ సాధించినామని చెప్తున్నారు. 1001 టీఎంసీ ఎట్లా సాధించిందంటే ఎట్లా సాధించింది కృష్ణా మీద? అది వాస్తవంగా చెప్పాలంటే 2010లో ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆధారంగా తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత 1001 ఎక్కడిది? అసలు 1001 ఇంకా వాస్తవంగా ఫైనల్ అవార్డు ఇవ్వలేదు. ఫైనల్ అవార్డు ఇచ్చేటప్పుడు ఏదైతే గివి ఉన్నాయని చెప్పినప్పుడు గీ రేషియో ఉన్నదని చెప్పింది, గది పట్టుకొని మీంది వచ్చిన తర్వాత అంటారు ఇంకా వరద జలాల హక్కులు తీసుకొచ్చిందట, నికర జలాల హక్కులు తీసుకొచ్చిందట. ఎక్కడ తీసుకొచ్చిండు? రేవంత్ రెడ్డి వచ్చినప్పంచల్లి మీరు ఒక్క ఫైల్ అన్నా లేకపోతే ఒక్కటన్నా ప్రభుత్వం నుంచి ఒక లేఖ చూంచండి. నికర జలాల వాటా విషయం కానీ వరద జలాల వాటా విషయం కానీ తీసుకొచ్చింది ఒక్కటి చూస్తే నేను రాజకీయంగా పూర్తిగా సన్యాసం తీసుకుంటా. ఏందండి ఎప్పుడో జరిగిన దానికి సంబంధించి ఒక ప్రూఫ్ కూడా చెప్పారు. కాదండి రామ్మూర్తి గారు, దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక ప్రూఫ్ కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు, దాంట్లో కూడా ప్రస్తావించారు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ప్రూఫ్ చూంచమనండి, ఈ లెటర్లు అది చూంచాలి, ప్రెస్లు వేయాలి. ఏమంటారు, మీరేమంటారు? ఏమండి అవన్నీ చిన్న విషయం ఒక్క నిమిషం ప్లీజ్. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారిక సభ ఆడ రాజకీయాల గురించి మాట్లాడద్దన్న కనీస జ్ఞానం లేదు, సోయి కూడా లేదు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయిందట. బీఆర్ఎస్ పార్టీ వాస్తవంగా గత ఎంపీ ఎన్నికల్లో 0 వచ్చిందట. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ రాలేదట, సర్పంచ్ ఎన్నికల్లో రాలేదట. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో 1.8 మాత్రమే. అదే విధంగా వాస్తవంగా 4035 సర్పంచ్లు గెలిచినాం, బలంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎంపీ ఎన్నికల్లో 0 వచ్చిందని మాట్లాడు. ఎందుకంటే 0 గది అడిగిలా మిమ్మల్ని, మీరు నీళ్ళ విషయం మాట్లాడమని చెప్పి. ఇంకోటి ఏంటంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ తెలియదు, బచావత్ ట్రిబ్యునల్ తెలియదు. అది చెప్తాను. ఇది చిన్న విషయం ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాలు ఉన్నది వాస్తవంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ ప్రదేశ్ లో 0 వచ్చింది, వాళ్ళు అధికారంలో ఉన్నారు. అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా 0 వచ్చింది. 0 వచ్చిన 0 వచ్చిందని హేళన చేస్తూ మాట్లాడితే అవతల కోపం రాదా? ఇంకోటి ఏంటంటే అక్కడ కూర్చున్నది వాస్తవంగా చెప్పాలంటే నువ్వు నిజాలు చెప్పాలి. 100 మంది ఉన్నారు అధికారుల ముందు ఇజ్జత్ మానం పోవట్టే. వాస్తవంగా 2000 ఏదైతే సంవత్సరం మాట్లాడింది, నేను ఉత్తగూడెం కాదు, ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు రాలేదని చెప్పిండు, అది వాస్తవంగా 69. అది అవార్డు 73 ఇచ్చింది. అదే విధంగా 76 అమల్లోకి వచ్చింది. ఆయన చచ్చిపోయిండు వాస్తవంగా జస్టిస్ పాపం. 2020లో సంతకాలు పెట్టారు. 2020లో కాదండి, 2015లో తాత్కాలికమైన అది ఏర్పడి అదే అబద్ధమే. అదే విధంగా శాశ్వతంగా 2004లో బచావత్ ట్రిబ్యునల్ జస్టిస్ అంటారు. బచావత్ ట్రిబ్యునల్ ఎక్కడదండి? శాశ్వతంగా అగ్రిమెంట్ ఎక్కడైనా శాశ్వతంగా అగ్రిమెంట్ బచావత్ ట్రిబ్యునల్ 2004 ఎక్కడాడు? 2004లో బచావత్ అనేవాడు బతికేలేడు. ఇక్కడ మాట్లాడుతారు, నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం, దానికి సంబంధించి ఒక్క నిమిషం. రామ్మూర్తి గారు చిన్న అప్పీల్ మీకు సాగర్ రెడ్డి గారికి. మన వెంకటస్వామి గారు మాట్లాడే దగ్గర కొంచెం రీసౌండ్ వస్తుంది. సో ఆయన మాట్లాడేటప్పుడు లెట్ హిమ్ కంప్లీట్, మీరు మాట్లాడతారు. సార్ వెంకటస్వామి గారు మీరు మాట్లాడితే సాగర్ రెడ్డి గారు మాట్లాడతారు. వెంకటస్వామి గారు కైండ్లీ రెస్పాండ్ ఆన్ హిస్ కామెంట్స్, రామ్మూర్తిస్ కామెంట్స్. ఇప్పుడు నేనేమంటున్నానంటే రాజకీయ విమర్శ పోదని అంటున్నాను నేనైతే. గుడ్. అది అధికార పక్షం కానీ ప్రజాపక్షం, అదే అధికారిక సమావేశం కనుక. ఇప్పుడు నేను పదే నేను ఒక మాట చెప్తున్నా, రామ్మూర్తి గారు కావచ్చు, అక్కడ సాగర్ అన్న కావచ్చు, ఇంకా ఈ దాకా వచ్చినటువంటి ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయినా కూడా, లేకపోతే కేసీఆర్ గారికి, ఇద్దరు, ఆయన మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉన్నాడు, అనుభవస్తుడు, ఈయన 2 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి. నేనేమంటున్నానంటే ఇద్దరు కూడా తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడండి దయచేసి. రాజకీయ విమర్శలు వదిలిపెట్టండి. నీ మీద నేను, నా మీద నేను దుమ్మెత్తి పెంచుకుంటుంటే
ఆంధ్రాకు పోవాల్సినటువంటి వాటర్ పోతూనే ఉంటుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా నిపుణులు, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు, లేకపోతే ప్రజాపక్షాలు, మీడియా, మీరంతా కలిసి ఇప్పుడున్నటువంటి సమస్యను మనం ఎట్లా పరిష్కరించుకుందాం? ఇలా రెండు మార్గాలు. ఒకటేమో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వము సానుకూలమైనటువంటి ఒక సొల్యూషన్ ఇచ్చే విధంగా తీసుకురావడం ఒకటైతే, రెండవది టెక్నికల్ గా కానీ లేకపోతే లీగల్ గా కానీ ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తీసుకపోతున్నటువంటి నీటిని ఆపడము రెండో అంశం. ఈ రెండు అంశాల విషయంలో అన్లెస్ తెలంగాణలో ఉన్నటువంటి ఎలాగైతే మనం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినామో ఇవాళ వాటా కోసం అందరం ఒకటై కొట్లాడితే తప్ప ఊరికే మనం ఒకరి మీద ఒకరం, ఇప్పుడు ప్రభుత్వాలు నడుస్తున్న సమయంలో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఇప్పుడు నువ్వేం మంచి చేసినావు, నేనేం మంచి చేసినా, నువ్వేం చెడు చేసినావు, నేనేం చెప్పు చేసినా అని చర్చించుకునే సమయం కాదు. సమయం దాటిపోతుంది, వాటర్ వెళ్ళిపోతుంది. ఆ వాటర్ ను ఒడిసి పెట్టుకోవడం కోసము మహాభారతంలో ధర్మరాజు చెప్పినట్టుగా వయం పంచాధికం శతం అనే పేరుతో ఆ రకంగా అన్ని పక్షాలు కలిసి తెలంగాణ ప్రజాపక్షంగా కొట్లాడదాం. దానికి అందరం ముందుకు రండి అంటున్నా. నేను మా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, మాజీ ముఖ్యమంత్రి గారు, నేను ఆయన సహచరుడిగా పనిచేసిన ఆయనకు కూడా చెప్తాను. భారతీయ జనతా పార్టీ పెద్దలు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక పెద్దన్న పాత్ర పోషించాలి కాబట్టి వాళ్ళు కూడా ప్రొయాక్టివ్ గా దీంట్లో వాళ్ళ ఎంపీలు కావచ్చు, లేదా కేంద్ర మంత్రులు కావచ్చు, లేకపోతే మోడీ గారిని కన్విన్స్ చేసే విషయంలో కావచ్చు, కేంద్ర జలశక్తిని కన్విన్స్ చేసే విషయంలో కూడా వాళ్ళు కూడా ప్రొయాక్టివ్ గా మూవ్ అయ్యి అల్టిమేట్ గా తెలంగాణకు రావాల్సిన వాటాను దక్కించుకునే ప్రయత్నం చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగాను, అదే విధంగా తెలంగాణ ఉద్యమ బిడ్డగాను నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను. సాగర్ రెడ్డి గారు ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి. ప్రస్తుతం ఏదైతే మన రామూర్తి కామెంట్ చేస్తున్నారు, అదేవిధంగా అపీల్ చేస్తున్నారు క్లియర్గా కేంద్రం స్పందించాలి, కేంద్రం దీని మీద చర్యలు తీసుకోవాలనేటువంటి మాటని వెంకటస్వామి గారు చెప్తున్నారు. సాగర్ రెడ్డి గారు, మీరు బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు రామూర్తి అన్న మొదలు మాట్లాడిన తర్వాత లాస్ట్కి వచ్చేవారికి పరిష్కార మార్గం ఎట్లయితే చేస్తే బాగుంటుందనే సూచన చేయడం కూడా అది స్వాగతించదగ్గ విషయం. ఓకే, నదీనాం సాగరం గతిం, సమస్య పరిష్కార మార్గానికి అందరూ ఒక్కడైతే తప్ప సమస్యలు పరిష్కారం కావు. ఎవరి పార్టీ వాళ్ళదే, ఎవరి అధికారం వాళ్ళ కోసమే, ఎవరికి వారే నాది అనేటువంటి అహంభావంతో ఎవరైతే అది సమాజానికి ఇబ్బందికరం జరిగేటువంటి వ్యవస్థ. సో రామూర్తి అన్న రావాల్సిందే, వెంకటస్వామి అన్న రావాల్సిందే, రేవంత్ రెడ్డి గారు రావాల్సిందే, కేసీఆర్ గారు రావాల్సిందే. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడ సమస్య పరిష్కారం జరుగుతుందో అక్కడి దాకా అందరూ వెళ్లాల్సిందే అన్న భావనతోటి ఆ తెలంగాణ ఉద్యమంలో అందరూ పనిచేస్తేనే తెలంగాణ సాధన జరిగింది. ఓకే, సో దాన్ని ఆదర్శంగా తీసుకొని మళ్ళీ వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కూడా ఎక్కడ సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుందో అక్కడి దాకా అన్ని పార్టీలను ఇంట్లో పెట్టి ప్రజా సమస్యలను నెత్తిన పెట్టుకొని బయలుదేరితే తప్ప ఈ రాష్ట్ర సమస్యల పరిష్కారం కావు అనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. రెండవది, అధికారంలో ఉన్నోళ్ళను అధికారంలో లేనోళ్ళను అనేటువంటి భావన కాకుండా ఇప్పుడు విద్యాసాగర్ రావు గారి పేరు రామూర్తి అని చెప్పాడు. విద్యాసాగర్ రావు గారు ఒక మంచి ఇంజనీరు, ఆయన ఒక నిపుణుడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటి మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఉండి ఆయన పాపం ఆయన పరమపదించాడు. సో ఆయన యొక్క ఆలోచన విధానాలని ఇప్పటికీ ఇంకా ఆయన పోయినంత మాత్రం ఆశయాలు పోవు, ఆయన ఆలోచనలు పోవు. వాటిని నెవరేసుకొని మిగతా వాళ్ళందరినీ కూడా కట్టుకొని ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు. విద్యాసాగర్ రావు గారు తయారు చేసినటువంటి మేధావులు చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ ఇంకా ఎట్లయితే ఏ ప్రాంతానికి కూడా నీటి రాలేదు అనేటువంటి పరిష్కార మార్గాన్ని చూపించేటువంటి దిశలో ఈ నిపుణుల యొక్క సాంకేతిక సిస్టాన్ని ముందు పెట్టుకొని పరిష్కార మార్గ దిశలో అందరు బయలుదేరితే తప్పకుండా ఈ రాష్ట్రం యొక్క
ఈ రాష్ట్రమే కాదు ఆంధ్ర రాష్ట్రం కూడా. నేను ఎందుకు అంటున్నానంటే సాగర్ రెడ్డి గారు ఒక్క మాట మీరు కంక్లూడ్ చేసే ముందర ఒక మాట, రేవంత్ రెడ్డి నిన్న ఒక కామెంట్ చేయడం జరిగింది, అపెక్స్ కౌన్సిల్లో వాదన సరిగా వినిపించలేదు కేసీఆర్ గవర్నమెంట్ అనేటువంటి వాదన చెప్పారు. ప్రస్తుతం మేము ఆంధ్రప్రదేశ్ని డిఫెన్స్లో పడేయడంలో సక్సెస్ సాధించామని కూడా ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు వాదన వినిపించలేదు అనేది ఎంత నిజమో, 40 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోలేదు అనేది కూడా అంతే నిజం. ఓకే. రెండవది నేను ఏమంటున్నానంటే ఇక్కడ విమర్శలకు తావేయకుండా, ఇంతకుముందు వెంకటస్వామి అన్నాడు జరిగింది ఏదో జరిగిపోయింది, జరగబోయేదానికి ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్. ఇప్పుడు జరిగిన దాన్ని ఊకే నెవరేసుకొని ఇక నువ్వు తప్పు, నేను చేసినా అది చేసినా ఇది చేసినా అని మొత్తుకునే కన్నా, సమయం వేస్ట్ చేసుకునే కన్నా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని సన్మార్గంలో నడిచి సమస్య పరిష్కార మార్గానికి అందరం సమూహం అయిపోతే తప్ప ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు మారవు. ఈ రాష్ట్రమే కాదు, చాలా ఆంధ్రలో ఉన్న రాయలసీమ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక పార్టీ. రాయలసీమ ప్రజలకు కూడా నీరు అందించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. తెలంగాణ ప్రభుత్వాల మీద ఉంటది, ఆంధ్ర ప్రభుత్వాల మీద ఉంటది, భారత ప్రభుత్వం మీద కూడా ఉంటది. సో ఇవన్నింటి నేను ఎందుకు అంటున్నానంటే రాయలసీమ ఆ ప్రాంతంలో కూడా ఇంకా అట్లే ఉంటే ఇంకా తెలంగాణ కన్నా ఎక్కువ హింసాత్మకమైనటువంటి పరిస్థితులు మరో బీహార్ గా తయారయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. అక్కడ ఆకలి ఎక్కువైనప్పుడు ఆ ఆకలి నివారణ కోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటి దురహంకారానికైనా ముందడుగేస్తారు. అది జరగకుండా ఉండాలంటే ఆ దిశలో ప్రజలు పోకుండా ఉండాలంటే కాపాడవలసిన బాధ్యత అధికారంలో ఉన్నోళ్ళది, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళది. అందరం కలిసి కూడా ఈ యొక్క రెండు రాష్ట్రాల యొక్క అభివృద్ధికి ఎందుకు చెప్తున్నాను, ఇంకొక మాట కూడా అంటున్నాను నేను. వాడుకోంగా వదిలిపెట్టిన నీళ్లని ఇప్పటికి కూడా సముద్రంలో లక్షలాది క్యూసెక్ల నీళ్లు వేస్ట్ వెళ్ళిపోతున్నాయి. అంటే వర్షాకాలంలో నీటిని ఆపుకునే సామర్థ్యం లేని ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు లేని కారణంగా సముద్రంలో నీరంతా కూడా వృధా కలిసిపోతుంది. దాన్ని కాపాడడం కోసం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను వెంకటరామన్న ద్వారా కానీ రామూర్తి అన్న ద్వారా కానీ ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అనకుండా ప్రజా పార్టీ కోసం ప్రజల కోసం మాత్రం ఈ అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. దయచేసి ఈ సందర్భంగా ఈ వైకే ఛానల్ ద్వారా నేను కొంతమంది నాయకులకు చేతులెత్తి దడబెట్టి సూచిస్తున్నా. ముందు పెద్ద నాయకునిగా ఉన్నటువంటి బాధ్యత గల నాయకత్వంగా ఉండి బాధ్యత గల పోస్టుల్లో ఉన్నటువంటి వ్యక్తులు దయచేసి వల్గర్ గా మాట్లాడుకోవడం బంద్ చేసి పెడితే రేపటి తరానికి అది మంచి మార్గం అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా సూచిస్తూ సన్మార్గం ద్వారా నడపాలని చెప్పి ఆశిస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సాగర్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ డిబేట్. రామూర్తి గారు చెప్పండి. తెలంగాణకు నీళ్లు తెచ్చినోడు కన్నీళ్లు తుడిచినోడు కేసీఆర్ గారిని వాస్తవంగా చెప్పాలంటే నిన్న మాట్లాడతాడు, ఏది ఉరిపెట్టి చంపాలంట. ఎవరిని చంపాలంటే ఉరిపెట్టి? ఇప్పుడు ఉద్యమకారుల మీద గన్నెక్కి పెట్టిన చంపాలనా, లేకపోతే 50 లక్షలు తీసుకొచ్చి అయితే పక్క ముఖ్యమంత్రి దగ్గర నుంచి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చూసిన గురిపెట్టాలనా? తెలంగాణ ప్రయోజనాలను పక్కకు పెట్టి ఏదైతే వాస్తవంగా గతంలో సమ్మక్క సాగర్ నుంచి తర్వాత మొన్న కల్వకుర్తి నుంచి వెళ్ళి నీళ్లు కింది కొట్టుపెట్టి ఉరిపెట్టాలా? ఇంకోటి ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ ఉరిపెట్టుడు, సంపుడు, లావుల తొండలు ఇవేంటి నాకు అర్థం కాదు. వల్గర్ మాటలు ఇవన్నీ. ఒక ముఖ్యమంత్రి లాగా బిహేవియర్ చేయాలి. మొన్న నీ అవ్వ అని మాట్లాడతాడు. ఏంటంటే ఇప్పటికి కూడా సోయి తెచ్చుకొని తెలంగాణ వాదాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని అనుగుణం నింపుకొని ఏదో నువ్వు ముందుకు పోవాలి తప్ప రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి వచ్చే నీళ్లు వాళ్ళకి ఇచ్చి మనం వచ్చే నీళ్లు మనకు రావాలన్నది గతం నుంచి కొట్లాడుతున్నాయి. అయితే బీజేపీ మిత్రుడు కొంచెం మంచిగా మాట్లాడి నేను ఏమంటున్నా, బీజేపీ మిత్రుడు కూడా నేను సలహా ఇస్తున్నా. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది వాళ్ళు తలుచుకుంటే రేపటికి రేపే వాస్తవం చెప్పాలంటే ఈ జల వివాదం సమసిపోతుంది. మరి ఎందుకు ఇస్తలేరండి? ఇప్పుడు ఏదైతే రెండు రాష్ట్రాల మధ్యలో వైరం పెట్టి గతం నుంచి వైరం ఇప్పుడు ఏంటంటే మేమే మొత్తం లాక్కొని కొట్టుకొని తన్నుకొని గుద్దుకొని మొత్తం ఏదాకా చదువుతారని నాకు అర్థం కాదు. కానీ ఎంతమంది ప్రాణాలు పోవాలని? గతంలో 69లో 369 మంది ప్రాణాల పోయేదాకా చూసింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత మళ్ళీ దేశంలో 1200 మంది ప్రాణాల పోయేదాకా చూసింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే విడిగా ఉన్న తెలంగాణను వాస్తవంగా
కలపడంలో ఏదైతే శ్రద్ధ చూంచిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు 60 ఏళ్ళు దోచుకున్న తర్వాత 60 ఏళ్ళు అన్యాయమైన తర్వాతనే కదా అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రాంతాలకు అన్ని పార్టీలకు మేము వివరించిన తర్వాత మాకు ఎంత అన్యాయం జరుగుతుందో వివరించిన తర్వాత మాకు న్యాయం జరిగింది. ఆ న్యాయం జరిగిన తర్వాత కూడా ఏదైతే వాస్తవంగా కృష్ణా గానీ గోదావరి గానీ గోదావరి క్లియర్ గా ఉంది. ఎందుకంటే 968 టీఎంసీలు వాస్తవంగా మేము వాడుకోవాలి, అది 500 వాడుకుంటాం, మిగతా కూడా ప్రాజెక్టులు కట్టుకోవాలి. వాస్తవంగా మేము వస్తా కడతాం, ఇక ఈయన వల్ల కాదు. ఎందుకంటే ఈయన వాస్తవంగా చెప్పాలంటే గుంపు మేస్త్రి బిల్డింగ్ కట్టుకోండి కూడా ఏదైతే వాస్తవంగా ఆయన పనిచేస్తాడో అదే విధంగా అయితే 5 అన్నదమ్ములు గట్టిగా దోసుకుంటారు తప్ప వాస్తవంగా కత్తి వెంకట స్వామి గారు ఇంకా మిగతా కాంగ్రెస్ కరుడు కట్టిన వాళ్ళు ఎవరు బాగుపడరన్న విషయం కూడా నాకు కూడా తెలుసు. వాళ్ళకు కూడా అంతరాత్మ కూడా శోభిస్తున్నది. నేనేమంటున్నా అంటే వాస్తవంగా ఏంటంటే కృష్ణా నీటి విషయంలో కేంద్రం వాస్తవంగా చొరవ తీసుకొని జలశక్తి మంత్రిత్వ శాఖ వెంటనే ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఇప్పుడు కూడా చెప్తున్నా ఫైనల్ అవార్డు ఏదైతే KWDT ఫైనల్ అవార్డు ఎప్పుడైనా ఇవ్వచ్చు, అది ఇస్తే మేమే ఇచ్చినామని చెప్పుకుంటాండి ముఖ్యమంత్రి. ఎందుకంటే గలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అది రావాలి, ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండైనా వస్తుంది. ఎప్పుడు వచ్చినా కూడా రామ్మూర్తి గారు ఎపెక్స్ కౌన్సిల్లో వాదన వినిపించడంలో విఫలమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వం అనేటువంటి మాటని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందాక మన కత్తి వెంకటస్వామి గారు కూడా చెప్పారు 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం పూర్తిగా వినండి. అపెక్స్ కౌన్సిల్ లో ఈయన మాట ఏంటంటే అపెక్స్ కౌన్సిల్ లో ఫెయిల్ అయినామండి. ఎట్లా ఫెయిల్ అయినామండి? 50-50 వాట అడిగితే ఫెయిల్ అయినామా, లేకపోతే 66% 67% అడిగితే మేము ఫెయిల్ అయినామా? 71-29 రావాల్సిన దాంట్లో విఫలం చెందారు. మేము ఇప్పుడు మా డిమాండ్ తోటి ఆంధ్ర డిఫెన్స్ లో పడిందని చెప్తున్నారు. ఇగో నేను చెప్తా వినండి, 71% అడిగిల్లు అన్నది వాస్తవంగా నేను చెప్తున్నా కదా. ఒకవేళ 71% అడిగితే 71% వస్తుందా అండి? అయిన అజ్ఞానం ఇప్పుడు 80 అడుగుతాడు, 90 అడుగుతాడు, వస్తుందా? ఇప్పుడు బచావత్ నేను చెప్తా విను, బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, దాని తర్వాత బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఇప్పుడు నడుస్తున్నది. దాని తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అలా తేల్చింది 1001 టీఎంసీలు ఏదైతే కృష్ణా నదిలో ఉన్నాయని తెలిసి 1001 టీఎంసీ కూడా ఈయన వచ్చిన తర్వాత వచ్చిందంటుండు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. 2010లో వాళ్ళు చెప్తే నేనేమంటున్నా, ఈయన వచ్చిన తర్వాత అన్నాడు తెలంగాణ ఏర్పడక ముందే 1001 టీఎంసీలు కృష్ణా నదిలో ఉన్నాయని తీర్పిచ్చిండ్రు. కానీ అవి పంపకాల్లో ఎందుకంటే అప్పుడు 3 రాష్ట్రాలు, ఎందుకంటే మహారాష్ట్ర గాని కర్ణాటక గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాని ససేమిరా అన్నాయి. ససేమిరా అంటే పక్కా పెట్టి కోర్టుకు పోయిండ్రు. అది అట్లే ఉన్నది. దాన్ని కూడా నేనే చేసిన అంటాడు. ఇక ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకెక్కడదండి? వాస్తవంగా చెప్పాలంటే నిజంగా రాత్రికి వెళ్ళి చాలా బాధపడుతున్నాం. ఒక తెలివి తక్కువ పర్సన్ చేతిలో తెలంగాణ ఉన్నది. చాలా దేవుడా భగవంతుడా కాపాడు ఈ తెలంగాణని. ఎందుకంటే వాస్తవం కొన్ని నీళ్ల విషయం తెలిసిన వాళ్ళు కొంత వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఎడ్డి తెలంగాణ కాదండి, కొంచెం చదువుకుంటున్నారు, అందరు కూడా నెట్ లో కొడతారు. ఆ ట్రిబ్యునల్ ఏంది ఈ ట్రిబ్యునల్ ఏంది కొడతారు. వాస్తవంగా అయితే కృష్ణా నదిలో డిస్ప్యూట్ అన్నది ఇప్పుడు అందరూ కొడుతున్నారు నెట్ లో. నాకు రాత్రి 10 ఫోన్లు వచ్చినాయండి. ఏంది ముఖ్యమంత్రి గిట్లా మాట్లాడుతాడు, అసలు ఆయనకు సంబంధం ఏమున్నది, ఆయన వచ్చింది మొన్న 2 సంవత్సరాల కింద. ఇంకోటి ఏంటంటే ఇంకా ట్రిబ్యునల్ అయితే KWDT 2ది ఇంతవరకు ఫైనల్ అవార్డు రాలేదు. ఫైనల్ అవార్డు వస్తే కదా మాట్లాడేది. ఫైనల్ అవార్డు నువ్వు చెప్తే నేను చెప్తారండి. వాళ్ళు ఏదైతే నిర్ణయం చేసుకున్నారో గతంలో ఏదైతే నిర్ణయం చేసిరో ఆ నిర్ణయం ప్రకారం వస్తాయి. ఇంకోటి ఏంటంటే 2 రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాలి దాన్ని. ఫైనల్ రిపోర్ట్ ఫైనల్ అవార్డు వచ్చిన తర్వాత కూడా ఫైనల్ అవార్డు వచ్చే ముందు మళ్ళా కోర్టుకు పోయే అవకాశం ఉంటది. ఇప్పుడు ఇవన్నీ ఉంటే ఇంకా చాలా ఇప్పుడే అయిపోలేదు. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు 4 రాష్ట్రాలు, అప్పుడు 3 రాష్ట్రాలు, ఇప్పుడు 4 రాష్ట్రాలు 1001 టీఎంసీలలో వాస్తవంగా ఏ షేరింగ్ పర్సన్ పంపుతుంది అన్నది అక్కడ ఏదైతే KWDT 2 నిర్ణయిస్తుంది. రేవంత్ రెడ్డి నిర్ణయించాడు, ఏదైతే చంద్రబాబు నిర్ణయించాడు, 3 నిర్ణయించాడు. వాస్తవంగా ఏంటంటే నిర్ణయించాల్సింది వాళ్ళు. అయినా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే ఏదైతే ఇప్పుడు బచావత్ అంటే చనిపోయింది ఆయన. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ జస్టిస్ ఆయన క్లియర్ గా ఆయన సూచించిపోయిండు. సూచించింది ఆగిందని ముందు 1001 టీఎంసీలలో ఏం జరుగుతుంది, ఏ విధంగా పంపకాలు అయితే పంపకాలు అయిన తర్వాత ఈ రాష్ట్రాలు ఒప్పుకుంటాయా ఒప్పుకోవా అన్న ముచ్చట ఇంకా చాలా ముందు ఉన్నది. ఇక పండుగ ఇప్పుడు ఇంకోటి ఈ ప్రభుత్వం కూడా 2 ఏళ్ళే ఉంటది. 2 ఏళ్ల తర్వాత వచ్చేది 2 ఏళ్ళు వాస్తవంగా 23-24 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖతం అవుతుంది. దేశంలో కూడా లేకుండా పోతున్నది. 3 రాష్ట్రాలలో ఉన్నది, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, అదే తెలంగాణ. వాపు నుంచి బలపడుకుంటే ఏం లాభం అండి? మేమే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. నీళ్ల విషయంలో మేమే కష్టపడ్డాం, నీళ్ల విషయంలో మేమే తీసుకొచ్చినాం. గోదావరి మీద ప్రాజెక్టు కట్టినాం, అదే విధంగా కృష్ణా మీద కూడా కట్టినాం, అదే విధంగా పెండింగ్ ప్రాజెక్టు కూడా పూర్తి చేసినాం. రామ్మూర్తి గారు మీరు అన్ని కట్టిరు కానీ ఒక మాట ఖచ్చితంగా చెప్పండి, పాలమూరు రంగారెడ్డి పర్యావరణ పరిమితులు NGT పర్మిషన్స్ లేకుండా మీరు కట్టింది వాస్తవా కాదా? ఇప్పుడు నేనేమంటున్నా, కృష్ణా నీళ్ళ వాస్తవంగా చెప్పాలంటే కృష్ణా నీళ్ళ విషయంలో వాస్తవంగా
తలా తోక లేకుండా మాట్లాడుతున్నాం. ఎక్కువైతే ఎక్కువ నీళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడికి పోయి మేము కాస్త ఏదైతే పాలమూరు రంగారెడ్డి కట్టుకున్నాం దానికి వాస్తవంగా ఏంటంటే డిపిఆర్ రెడీ చేసిన తర్వాత అందులో చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసి పంపన్నది తప్ప మొత్తం క్యాన్సిల్ చేయమని చెప్పలేదండి కేంద్రం. అది వాస్తవంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్లా వచ్చినాయి, మేమున్నప్పుడు రాలేదు డిపిఆర్లు. మీరు మళ్ళీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. 90% కంప్లీట్ అయిందండి. ఒక 10%, ఒక 3 కిలోమీటర్లు చదివితే 30 టీఎంసీ స్టోర్ చేసుకోవచ్చు అండి. తెలంగాణకు 30 టీఎంసీ నీళ్ళు వస్తాయి. ఈ విధంగా మేము ప్రయత్నం చేసినాం తప్ప తెలంగాణ నీళ్ళు తీసుకురావాలని ప్రయత్నం చేసినాం. కాంగ్రెస్ పార్టీ కన్నీళ్ళు తీసుకురావాలని ప్రయత్నం చేసింది. గతంలో గదే పని చేసింది, ఇప్పుడు గదే పని చేస్తున్నది. ఎందుకంటే మీరు చూసుకోండి, కృష్ణా మీద తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు వాస్తవం అయితే మీరు ఒక ప్రభుత్వం నుంచి లీజ్ తీసుకోండి. 83, 84లో స్టార్ట్ అయినాయి. 2014 వరకు కూడా కాలేదు. ఎందుకు కాలేదు? 2014 కేసీఆర్ గారు పుడితేనే కదా, కేసీఆర్ గారు ఉద్యమం చేస్తేనే కదా, తెలంగాణ వస్తేనే కదా పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తయినాయి. మీరు చూడండి, వాస్తవంగా చెప్తున్నా, 30 ఏళ్ళు 40 ఏళ్ళు పడుతుందా అండి ప్రాజెక్టు పూర్తి అయ్యేనికి? గింత దుర్మార్గమా? తెలంగాణకు నీళ్లు ఇవ్వాలంటే ఎందుకు అంత అక్కసెందుకు, అంత ఇబ్బెట్టితనం ఎందుకు, అంత అంటరానితనం ఎందుకు? అంత అంటరాని వాళ్ళమా? మాకు సంబంధించిన నీళ్లు మాకు ఇవ్వనీకి గింత అధ్వాన పరిస్థితులు తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళే కదా, టీడీపీ కాంగ్రెసే కదా ఉన్నది 30-40 ఏళ్ళు. 30-40 ఏళ్ళు ఎందుకు ప్రాజెక్ట్? 60 ఏళ్ళ తెలంగాణ గోసపడ్డప్పుడు ఎందుకు మరి కట్టలేదు, ఎందుకు నీళ్ళు అందించలేదు? అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ప్రాజెక్టు కడతారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ పైసల విషయం కూడా మాట్లాడతా. మరి మేము దోసుకున్నాం అని కొంతమంది మాట్లాడతారు. ఎవరు దోసుకున్నారండి? 60 ఏళ్ళు మా పైసలు మరి మిగతా రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో పెట్టారా? వాళ్ళ పైసలు ఇటు వచ్చినాయి, మా పైసలు అడిపోయినాయి. అక్కడ ప్రాజెక్టులు అయినాయి, వాస్తవంగా అక్కడ నిర్మించుకున్నారు, ఇక్కడ నిర్మించిండ్రు. మేము నిర్మించినాం, మేము చేసినాం. రాత్రి ఏం కాదు. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ అన్నది వాస్తవంగా అంతకు ముందే రిచ్ స్టేట్. మళ్ళీ వాస్తవంగా మా చేతులకు వచ్చిన తర్వాత 1,00,000 ఏదైతే వాస్తవంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నది, 3 లక్షల చిల్లర వరకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుపోయినాం. ఉద్యోగాలు ఇచ్చుకున్నాం ఇక్కడ వాళ్ళకే. అదే విధంగా 95% ఇక్కడ వాళ్ళకే మేము అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం. అంతే తప్ప మేము ఎక్కడ కూడా చెప్తా వినండి. ఒకటే అండి, ప్రాంతీయ తత్వం మళ్ళీ తీసుకొస్తున్నారని మాట్లాడు. ఎందుకు ఉండదండి ప్రాంతీయ తత్వం? ప్రాంతీయ తత్వం ఉంటేనే బతుకుతానండి తెలంగాణ. నేను చెప్తున్నా, నేను మా అయ్య కొడుకునంటేనే నా వాస్తవంగా నాకు అస్తిత్వం, నాకు ఒక పేరు. లేదు నేను అయ్య కొడుకుని కాదంటే ఎట్లుంటుందంటే తెలంగాణ అస్తిత్వం తెలంగాణకు ఉండాలి. అదే విధంగా వాస్తవం చెప్పాలంటే ఆంధ్ర అస్తిత్వం ఆంధ్రాకు ఉండాలి. అదే విధంగా మహారాష్ట్రకు ఉండాలి, కర్ణాటక ఉండాలి. కంపల్సరీ ఉంటేనే వాస్తవంగా ప్రాంతానికి అస్తిత్వం ఉంటుంది తప్ప ప్రాంతీయతత్వం లేని తెలంగాణ, ప్రాంతీయతత్వం లేని భారతదేశం ఎక్కడ మరణ ఉండదండి. మొత్తం అంతా ఒకటే అని మాట్లాడితే ఎట్లుంటుందండి? మాగో ఎక్కడి వరకు అయితే అక్కడి వరకే అన్నదమ్ముల్లాగా వాస్తవం కలిసి ఉందాం, ప్రాంతాలుగా ఎవరి వాటలు వాళ్ళు పంచుకుందాం, అంతే తప్ప కానీ మాకు ఎక్కడ కూడా ఒక మాట ఇందాక అయ్యప్ప గారు కూడా ఒక మాట అన్నారు. రామూర్తి గారు మీరు ఖచ్చితంగా చెప్పి తీరాలి. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ చేస్తారు లేదా కాంగ్రెస్ డైరెక్ట్ గా వెంకటస్వామి గారిని కూడా అడగడం జరిగింది. ఆయన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ తెస్తారు. మహారాష్ట్రతో కూడా సంబంధాలు ఉన్నాయి, మహారాష్ట్రకి సంబంధించి కూడా మీరు సంతకాలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎప్పుడు ఎందుకు డిస్కషన్ రాదు? నేనేమంటున్నా అంటే వాస్తవాలు ఆంధ్రప్రదేశ్ నాయకులు చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తాను అన్న తప్ప ఆంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా అన్యాయం చేయాలని మాట్లాడలేదు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అంటే టాపిక్ లో అంటే మహారాష్ట్ర కూడా ఉందన్నాం. ఇక్కడ నేను అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర టాపిక్ కి సంబంధించి నా మాట వినండి. ఎందుకంటే అనాదిగా తెలంగాణ అన్యాయం చేయాలని చూసింది చంద్రబాబు నాయుడు అన్న విషయం నేను మరీ చెప్తున్నాను. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏదైతే ఉమ్మడి ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కరెంటు కూడా మాకు రావాలి. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ నీళ్ళు అక్కడికి ఎట్లా పోతాయి, అక్కడ కరెంటు కూడా మాకు రావాలి. 7,500 వాస్తవంగా లోటు ఉండే. ఆ మెగావాట్ల లోటును కూడా అక్కడి నుంచి పూడ్చుకునే ప్రయత్నంలో ఉమ్మడి జాబితాలో ఏదైతే రాష్ట్రాలు ఏదైతే పునర్విభజన చట్టంలో ఉన్నది దాన్ని రాకుండా ఆపితే మేము వాస్తవంగా అయితే ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కొని అయితే తెలంగాణ వాస్తవంగా 6 నెలల్లో 24 గంటల కరెంటు తీసుకొచ్చినాం. అదే విధంగా 2014లో రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ అయితే మా ప్రభుత్వాన్ని ఒక దొంగను పంపి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసినాం. 2015లో 2/3 టీడీపీని మేము విలీనం చేసుకున్నాం. అక్కడి నుంచి బీజాలు పడ్డాయి. ఎందుకంటే అక్కసు అదే విధంగా భద్రాచలం మండలాల విషయంలో కూడా 6 మండలాలు కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా, లేకపోతే చెయ్యను అని ఆ మండలాలను అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మీద కోపము, విద్వేషము ఇవన్నీ మాకుంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు కడుపుమంటా అండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నంటే సరే వాళ్ళిద్దరు దోస్తులు అనుకుందాం, మరి మిగతా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు డిపెండ్ చేస్తున్నారు టీడీపీని? ఆఖరికి గాంధీ భవన్ ముందు జెండాలు పట్టుకునే కూర్చోండి. 1001 టీఎంసీ సాధనకి సంబంధించి కాంగ్రెస్ శాఖలు మన వెంకటస్వామి గారు ఏమంటారు చెప్తాం. సార్ వెంకటస్వామి గారు ఏంది మీరు సాధించారా లేకపోతే రామ్మూర్తి నాయుడు అన్నట్టుగా? అదే తెలుసు. ఒక్క నిమిషం మాట్లాడండి అండి ప్లీజ్. వెంకటస్వామి సార్ చెప్పండి, మాట్లాడండి సార్. అది చాలా స్పష్టంగా ఉంది. ఎవరి సాధన కాదు అది. ఇట్ ఈస్ ఎ ప్రపోజల్.
ఇట్ ఈస్ అ ప్రపోజల్. ఇట్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద 2010 లో వచ్చింది అనేది రామూర్తి గారు చెప్తున్నది వాస్తవమే. ఇప్పుడు అది ఎవరి సాధన, మనకు రావాల్సింది దాంట్లో ఇప్పుడు మనకు రావాల్సింది ఎంత అనేది కొట్లాడుకోవాల్సింది కదా. దానికి సంబంధించిందే మాట్లాడతాం. ఎవరు సాధించిండ్రు అనేటువంటిది ఇప్పుడు తెలంగాణ వచ్చింది అని అంటే కేవలము ఒక కేసీఆర్ గారు ఒక వెంకట స్వామి కొట్లాడితేనే రాలేదు కదా. అందరు కొట్లాడితేనే అందరు ఆబాల గొప్ప భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, టిఆర్ఎస్, ఒక స్టేజ్ లో టీడీపీ కూడా సంతకం పెట్టాల్సినటువంటి పరిస్థితి. అది ఒత్తిడి, ప్రజా ఒత్తిడి కారణంగా టీడీపీ నాటకమైన ఏదైనా సంతకం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎంత వచ్చింది. ఎందుకంటే ప్రజా ఉద్యమంతో అందరం కలిసి ఆబాల గోపాలం కలిసి తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత అధికారంకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పటిదాకా వారు చాలా అంశాలు చెప్పినారు. వారు ఏం చేసినారు, ఏంది, మేము ఎట్లా డెవలప్ చేసినాము, ఎట్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా పెంచినాము, వాళ్ళ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా పెంచినా చెప్పలేదు, కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా పెంచినా వాళ్ళు చెప్పినారు. సో బట్ వాటిలో ఎట్లా క్యాపిటలిస్టులు అయిపోయినారో మాత్రం వారు చెప్పలేకపో. అది చెప్తే వారు పార్టీ పరంగా వారికి ఇబ్బంది వస్తుంది. సో ఇవాళ నేనేమంటున్నా అంటే రామూర్తి గారికి నేను క్లియర్ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ఉద్యమపీఠం కానీ ఎవరం కూడా చంద్రబాబు నాయుడు యొక్క కుయుక్తులకు అనుకూలంగా లేము. ఇదే ఓకే, కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే, రేవంత్ రెడ్డి గారు కూడా మీరు అన్నట్టుగా శిష్యుడే. వాళ్ళ వ్యక్తిగత సంబంధాలను మేము క్వశ్చన్ చేస్తలేనప్పుడు మీరు కూడా వ్యక్తిగత సంబంధాలను క్వశ్చన్ చేయకూడదు. పార్టీ పరంగా తెలంగాణలో ఒకవేళ ఎవరైనా ఒక్క నిమిషం రామూర్తి ఓపిక పట్టండి దయచేసి. తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డితో సహా ఎవరైనా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు, నాతో సహా లేకపోతే రాహుల్ గాంధీతో సహా ఎవ్వరు కూడా ఉండరు. మేము ఇది చాలా స్పష్టం చేస్తున్నాం. దయచేసి ఒక వ్యక్తిగతమైనటువంటి సంబంధాలను పార్టీకి రుద్దేటువంటి ప్రయత్నం చేయకండి. అట్లా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అండర్లోనే ట్రైన్ అయినటువంటి కేసీఆర్ గారి పరిస్థితి ఏంది, చంద్రబాబు నాయుడు గారు మామగారు అయినటువంటి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నటువంటి కేటీఆర్ పరిస్థితి ఏంది అనేటువంటి మళ్ళా ఇంకో విమర్శ ప్రతి విమర్శకి పోతుంది. నేనేమంటున్నా అంటే దీని నుంచి బయటికి రండి దయచేసి. విమర్శ ప్రతి విమర్శ నుంచి బయటికి రండి. రెండోది, ఇందాక సాగర్ రెడ్డి అన్నట్టుగా అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదా కేసీఆర్ గారు కావచ్చు, లేదా దాని తర్వాత ఉన్నటువంటి మహాస్థాయి నాయకులు కావచ్చు, కేటీఆర్ గారి స్థాయి నాయకులు కావచ్చు, రామూర్తి గారు లాంటి వాళ్ళు మనం ఎవరం కూడా కాస్త నోరు దగ్గర పెట్టుకొని భాషను పార్లమెంటరీ భాష ఉపయోగిస్తూ ప్రజలకు ఉపయోగపడేటువంటి భాషను కానీ లేకపోతే పదజాలాన్ని కానీ లేకపోతే ఈ చర్యలను కానీ తీసుకోండి అని నేను అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడు తవ్వుకుంటే పెంకాసులే బయటికి పడతాయి, తవ్వుకుంటే పెంకాసులే వస్తాయి. మీ వైపు నుంచి కొన్ని తప్పులు ఉంటాయి, మా వైపు నుంచి కొన్ని తప్పులు, మాకైతే చాలా ఉంటాయని చెప్తున్నారు కదా. ఎందుకంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం జరిగిందని నీతో నేను నాతో కేసీఆర్ అందరం గొంతు కలిపి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటాం. దాని మీద మరే పదే పదే మనం మాట్లాడుకోవడం అనేటువంటిది అది ఎంతవరకు వారికి వదిలిపెడుతున్నా. 40 సంవత్సరాల నుంచి జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా కొట్లాడే తెలంగాణ తెచ్చుకున్నాం. నేను అన్నది కూడా అదే అండి. నేను కూడా రామూర్తి గారితో నేను అన్న విషయం కూడా అదే. గత అది అయిపోయి సాధించుకున్న తర్వాత మనం అప్డేట్ అయింది ఏంటి అని అడుగుతున్నాను. రైట్ సార్. నేనేమంటున్నానంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏదైతే ప్రయోజనాలు జరగాలో దాంట్లో కూడా మనం వెనుకబడిపోయినాము, మనం వెనుకబడి ఉన్నామనేటువంటిది ఇలా కేసీఆర్ గారు చెప్తున్నారు, మేము చెప్తున్నాం. కాబట్టి ఇద్దరం కలిసి ఏం చేయాలా, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం వెంకటస్వామి గారు ఒక మాట చెప్పండి. మీరు కొట్లాడుకుంటే వెంకటస్వామి గారు ఒక మాట చెప్పండి. ఈ భాష నేను ఎక్కడ అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా లేకపోతే కేసీఆర్ గారు మాట్లాడినా నేను నిర్ద్విధంగా వ్యతిరేకిస్తున్నా. ఈ భాషను బంద్ చేయండి ఇద్దరు పెద్ద నాయకుల ముందు. రైట్, గుడ్ సార్. అనుకున్న ముఖ్యమంత్రి పదవులు ఇప్పుడు కూర్చొని గుడ్ డిక్లరేషన్. గతంలో కూర్చొని 10 ఏళ్ళు పరిపాలించిన ఇద్దరు కూడా ముందు నోటికి తాళం వేసుకోండి. ప్రజా సంక్షేమం కోసం మీ వ్యక్తిగత
ఏ నాయకుడైనా కానీ అందరూ కూడా మీరు అన్నట్టుగా నోటికి తాళాలు వేసుకోవడం బెటరు. ఈ బూతుల పంచాంగాన్ని ఈ సంవత్సరం నుంచి ఆపుకోవడానికి వాళ్ళు ఒక వాగ్దానం తీసుకుంటారు. ఆశిద్దాం. సావులు ఎవరు కోరుకోలేదండి. ఇప్పుడు ఇంకోటి అంటే కేసీఆర్ గారు ఎప్పుడైనా కూడా వాళ్ళ సాగు ఎప్పుడు కోరుకోలేదు. అందరూ బతకాలనుకున్నాడు. పార్టీలో ఉన్నా మీరు మాట్లాడలేరు కేసీఆర్ వ్యతిరేకంగా. కేసీఆర్ చేస్తే తప్పు చేస్తే మీరు తప్పనలేరు. కానీ నేను అంటున్నా మా ముఖ్యమంత్రి గారు తప్పు మాట్లాడితే తప్పే అంటున్నా. నేను మార్చుకోమని చెప్తున్నా. మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నా. ఆయనతో వెంకటస్వామి గారు ఒక్క మాట చెప్పరా, ఎక్కడైతే కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారో మేము సక్సెస్ అయ్యాం, ఏపీని డిఫెన్స్లోకి నెట్టడంలో సక్సెస్ అయ్యామని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, తెలంగాణ ముఖ్యమంత్రి. సో దీన్ని ఏంది మీ సాధించింది? నేనేమంటున్నా అప్పటి వాదనలో 299 కు పరిమితమైనటువంటి దాని విషయం వచ్చినప్పుడు దాన్ని మేము తిరిగి లేవనెత్తి నాట్ 299 కాదు, మా వాటా 71% ప్రకారం ఇంత రావాలా అనేటువంటి లెక్కలను ఇలా కేంద్ర ప్రభుత్వం ఉందనుకోండి, అపెక్స్ కమిషన్ ఉందండి, చెప్పిన బచాయత్ ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్ ఉందని మనం పెట్టినాం. అంటే ఈ ప్రభుత్వ పరంగా గతంలో జరిగినటువంటి అది పొరపాట గ్రాపాట దాని మీద నేను ఇంకెక్కువ చర్చ చేయదలుచుకోలేదు. రామమూర్తి గారు స్పష్టంగా ఆయన క్లియర్ చేసినారు. అప్పుడున్న పరిస్థితిలో తాత్కాలికమైనటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా మేరకు ఆడ మనం తాత్కాలికమైనటువంటి సంతకం పెట్టిందని దాని మీద మళ్ళా చర్చ వద్దిగా. కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చింది, వీళ్ళు పాటించిండ్రు, సరే రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో లేకపోతే ఓ ప్రాబ్లం సాల్వ్ చేయాలనేటువంటి దాంట్లో ఒక అడుగు ఎనుకో ముందు వేసినారు. దాన్ని మళ్ళీ రివైవ్ చేయడం ఈ మధ్య కాలంలో కాలేదు, కేసీఆర్ గారి దాంట్లో కాలేదు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దాన్ని రివైవ్ చేసి ఇట్లా కాదు మాకు ఇట్లా కావాలని మనం ముందు పెట్టినాం. అది ఒక అడుగు ముందే డెఫినెట్ గా తెలంగాణ ప్రజల పక్షాన ముందు, కాంగ్రెస్ పక్షానో లేకపోతే ప్రభుత్వం యొక్క బాధ్యత అది. ప్రభుత్వం ఇప్పుడు ఇదేదో ఫేవర్ చేయడం కాదు. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ which has to be present the real facts present చేసి ఈ ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, మా మీద ఉంది, మా పార్టీ మీద ఉంది. ఆ పాత్ర మాత్రమే పోషించినాం. పోషించినప్పుడు దాన్ని చెప్పుకోవడం వల్ల పెద్ద నష్టమేం లేదు. సాగర్ రెడ్డి గారు రైట్ సార్, థ్యాంక్ యూ. సాగర్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి, మీరు ఇందాక నది అనుసంధానం గురించి చెప్పారు, నదుల అనుసంధానం గురించి వాజ్పేయి గారి దగ్గర నుంచి కృషి జరుగుతుంది బీజేపీ ఆధ్వర్యంలో లేదా ఎన్డీఏ ప్రభుత్వాల ఆధ్వర్యంలో అని చెప్పడం జరిగింది, కేంద్రం ఆధ్వర్యం. సో ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చూస్తే బేసిన్ లోపలే వాడాలి, బేసిన్ బయటికి పోవడానికి మేము అడ్డుకుంటాం, మేము ఒప్పుకోం, దాని మీద మేము ఫైట్ చేస్తాం అనేటువంటి మాట అన్నారు. ఏదైతే ప్రస్తుతం అంటే నిన్న డిస్కషన్ జరిగింది, మీరు లేరు, బనకచెర్లకి సంబంధించి ఏదైతే పోలవరం నుంచి బనకచెర్లకి తరలింపుకు సంబంధించి నదుల అనుసంధానానికి సంబంధించి కూడా డిస్కషన్ జరిగింది. సో ఈ నేపథ్యంలో నేను ఈ టాపిక్ మాట్లాడుతున్నాను. నదుల అనుసంధానాన్ని అడ్డుకుంటాము, మాకంటూ కొన్ని డిమాండ్స్ ఉన్నాయన్నటువంటి మాటనే ఆయన చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి, మీరేమంటారు దానికి సంబంధించి? ఇప్పుడు డిమాండ్స్ వేరు, ప్రజల అవసరాలు వేరు. నాయకుల డిమాండ్స్ ప్రజల అవసరాలను కనుక చూసినట్టయితే ప్రజల అవసరాల కోసం డిమాండ్ చేస్తే అది సాధ్య అసాధ్యాల పైన ఆలోచించి చేస్తే బాగుంటుంది. అంతేగాని ఇక నేను అధికారంలో ఉన్నా కదా, నేను ఏది మాట్లాడితే గదే కరెక్ట్ కదా, నేను చెప్పింది నడవాలి కదా, నేను చేసినట్టే ఉండాలి కదా అనేటువంటి అహంభావన తోటి ఎవరైతే ఆలోచించి మాట్లాడతారో అది ప్రజా అవసరాల దృష్టిలో ఉన్నది కాదు అనేది నేను సుస్పష్టంగా చెప్తున్నాను. నేను నదుల అనుసంధానం అనేది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మనం ఆలోచించిన విషయం కాదు, నేనేదో డిబేట్ లో పాల్గొన్నా అని చెప్పేటువంటి విషయం కాదు. నదుల అనుసంధానం భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయాల నుంచి మొదలుకుంటే కన్యాకుమారి వరకు ఉన్నటువంటి నదుల యొక్క, వాగుల యొక్క, వంకల యొక్క, గొర్రెల యొక్క, చెరువుల యొక్క నీటిని వాడుకునేటువంటి ఒక పరికరాలవి పరికరాలని సరైన దశలో నిర్మాణం చేసుకుంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి తాగునీరుకి సమస్యలు లేకుండా ఉండడం కోసం నిర్మాణం చేసినటువంటిదే నదుల అనుసంధానము. రెండవది ఒక నదుల అనుసంధానమే చేయలేదు. అప్పుడున్నటువంటి వాజ్పేయి గారు, అబ్దుల్ కలాం గారు రోడ్ అనుసంధానం చేశారు. రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, నదుల కనెక్టివిటీ. ఇట్లా అంటే ప్రజా సమస్యలలో ఒక రకమైనటువంటి పరిష్కార మార్గం చూపడానికి ఈ కనెక్టివిటీ అనేటువంటి సిస్టాన్ని తయారు చేసి
ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నా, ఏ రాష్ట్రంలో తక్కువగా ఉన్నా, ఏ రాష్ట్రం నుంచి ఓ రాష్ట్రానికి పోవాలన్నా, రైళ్లు పోవాలన్నా, రోడ్లు పోవాలన్నా, నీళ్లు పోవాలన్నా, పైనకెళ్ళి అసలు విమానాలు పోవాలన్నా, దీనికి ఒక మంచి రవాణా సౌకర్యం కనుక ఉన్నట్టయితే అందరికీ అనుసంధానంగా అనుకూలంగా ఉంటది అనేటువంటి భావనతో వాళ్ళు నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అందరూ స్వాగతించాల్సిందే. ఇవాళ నేను నా అధికారంలో అని చెప్పి నేను లగాంచి మాట్లాడుతున్నా కావచ్చు, కానీ అది కాదు. రేపు ఇవాళ ఉంటుంది అధికారం, రేపు పోతుంది. కానీ తరువాత ప్రజల కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలని రాబో కాలంలో కూడా ఇంకా కొంతమంది మనకన్నా మేధావులు కూడా పుట్టుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ పుట్టుకొచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ గతంలో జరిగినటువంటి తప్పులు ఒప్పులు సాధ్య అసాధ్యాలని బేరీ చేసుకొని కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే ప్రక్రియ రేపు రాబో తరము నా మేధావులు కూడా దీన్ని పుణికిపుచ్చుకొని పనిచేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది ఇది నా ప్రాంతం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అనేటువంటి భావన ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో అది తాత్కాలికమే, ప్రజా అవసరాల కోసం కాదు. కేవలం తాను యొక్క అహంకారంతో ఆ రాజ్యాధికారంలో ఉన్నంతసేపు మాత్రమే. సీటు దిగిందా గోవిందా. ఓకే, రైట్ సార్. సాగర్ రెడ్డి గారు, మన రామూర్తి గారు ఒక మాట చెప్పండి. బేసిన్లో మాత్రమే నీరు వాడాలి, వేరే బేసిన్కి తరలించడానికి లేదు. కృష్ణా బేసిన్ వాటర్ కృష్ణాకి వాడాలి, దాన్ని పెన్నాకి తరలించడాన్ని అడ్డుకోవాలి అనేటువంటి మాటని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరు ఏ కోణంలో చూస్తారు? మరి గతంలో మీరు కూడా ఇలా అడ్డుకుండే ప్రయత్నాలు మిగిలిన రాష్ట్రాలు ఎక్కడ చేశారా? రామూర్తి గారు. సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఒక నది నుంచి ఒక నదికి తరలిస్తే చేంజెస్ ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా చెప్తా. ఎందుకంటే కృష్ణా నది సంబంధించి ఇప్పుడు మనం టాపిక్ వచ్చింది కాబట్టి గోదావరి నీటిని అయితే కృష్ణాకి తరలిస్తే వాస్తవంగా ఏంటంటే కృష్ణా నదిలో కొన్ని వాటర్ పడితేనే పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. అంటే కృష్ణా నది మీద వాటాలు ఎగువనున్న రాష్ట్రాల్లో పెరుగుతాయి. ఏదైతే తెలంగాణకు 45 టీఎంసీలు, అదేవిధంగా కర్ణాటకకు 21 టీఎంసీలు, అదేవిధంగా మహారాష్ట్రకు 14 టీఎంసీలు. సో ఈ విధంగా ఏదైతే కేంద్రంలో ఉన్నప్పుడు ఏదైతే వాటర్ లా ఉంటుందండి, వాటర్ లా ప్రకారం ఏదైతే నదుల అనుసంధానం జరిగినప్పుడు ఆ లా ప్రకారము వాటాలు చేంజ్ అవుతాయి. కాబట్టి కేంద్రము అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇప్పుడు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ కానీ వాస్తవంగా నదుల అనుసంధానం విషయంలో కానీ, నదులకు సంబంధించిన వాటాల విషయంలో కానీ గంతెందుకండి. ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ అమలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. దాని తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఫైనల్ అవార్డు ఇస్తే దాన్ని ఆపి ఇప్పటి వరకు కూడా ఏదైతే 23-24 సంవత్సరాల నుంచి దాన్ని తాత్కారం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఏ ప్రభుత్వాలైనా కూడా ఒక కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా సమూలమైన మార్పులు తీసుకురావాలన్నప్పుడు నీటి విషయంలో, ఎందుకంటే అన్ని ప్రాంతాలు కరువుతో ఉండొద్దు, కరువు పోగొట్టే ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు గౌరవ కేసీఆర్ గారు కూడా, ఎందుకంటే మేము కూడా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకునేది అందుకండి. గతంలో మీరు చూడండి, బీఆర్ఎస్ మార్చుకున్నప్పుడు ఏదైతే నదుల అనుసంధానం గురించి గౌరవ కేసీఆర్ ఏ విధంగా అనర్గళంగా మాట్లాడండి, ఏ విధంగా న్యాయం చేయాలన్నది. ఎందుకంటే తెలంగాణలో మేము సాగునీటి విషయంలో తీసుకున్న చొరవ అదే విధంగా దేశవ్యాప్తంగా కూడా తీసుకుందాం అనుకున్నాం. అదే విధంగా సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ ఏది అమలైనాయో దేశవ్యాప్తంగా సమానంగా అమలు చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు అని చెప్పుకునే జాతీయ పార్టీలు ఎలక్షన్ ఉన్న దగ్గర ఒకలాగా, ఎలక్షన్ లేని దగ్గర ఒకలాగా ఏదైతే స్వార్థ రాజకీయాల కోసం ఒక కుట్రపూరితమైన ఆలోచన చేస్తున్నది. కాబట్టి మా టీఆర్ఎస్ ప్రాంతానికి అన్యాయం జరిగితే పుట్టింది, ప్రాంతాన్ని సాధించుకున్నాం. అవసరం ఏది ఇంకోటి ఏంటంటే అవసరం వచ్చింది దేశవ్యాప్తంగా ఏదైతే వాస్తవంగా జాతీయ పార్టీలు ఒక జాతీయ విధానం లేకుండా ముందుకు పోతున్నాయి. కాబట్టి మొట్టమొదటిసారిగా ఒక జాతీయవాదం అంటే ఏందన్నది రుచి చూపెట్టాలనుకున్నాం. కాబట్టి నిజంగానే ఒక్కసారి అర్థం చేసుకోరండి ప్రజలు. ఇప్పుడు ఎందుకంటే 1980లో పుట్టిన బీజేపీ పార్టీ, దాని తర్వాత 84లో వచ్చిన ఎలక్షన్స్ లో దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లు 2 వచ్చినాయండి. అంటే మొత్తం మిగతా రాష్ట్రాలు అన్నింటిలో 0 వచ్చినాయి. 0 గురించి మాట్లాడతారు కదా, మొత్తం 0 వచ్చినాయి. దాని తర్వాత ఇప్పుడు ఈ రోజు వాస్తవంగా 3 పర్యాలు వాస్తవంగా అనర్గళంగా పరిపాలన చేసుకుంటూ వస్తుంది. అంతకుముందు వాజ్పేయి కూడా ఉన్నప్పుడు అప్పుడు అధికారం వచ్చింది. సరే వ్యక్తిగతంగా ఏమైనా ఒకసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ సీట్లు రావచ్చు, కానీ జాతీయ ప్రయోజనం అనుకున్నప్పుడు మాత్రం ఒక బీఆర్ఎస్ పార్టీగా వాస్తవంగా మేము గతంలో కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పినాం. మాకు చక్రం తిప్పే ఆలోచన వచ్చినా, వాస్తవంగా అవకాశం వచ్చినా
లేకపోతే దేశవ్యాప్తంగా మా ఆలోచనలు మా విధానాలు నచ్చి ప్రజలు మాకు తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్ లో బ్రహ్మరథం కట్టినా ఖచ్చితంగా మా నిర్ణయాలు ఏందన్నది ప్రజలకు క్లుప్తంగా చెప్తాం, అంతే తప్ప గానీ దాచుకొని రాజకీయం చేసే పరిస్థితులు మా దగ్గర ఉండవు. ఎందుకంటే రామూర్తి గారు మీకు సబ్జెక్ట్ లో కొద్దిగా అంటే పర్టికులర్ ఇరిగేషన్ సంబంధించి కొద్ది నాలెడ్జ్ ఉంది కనుక పర్టికులర్గా అడుగుతున్నాను నేను మిమ్మల్ని. రైట్, రాయలసీమ లాంటి ప్రాంతానికి యాక్చువల్గా ఈరోజు అరుణ్ గారు రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ మనకి ట్రై చేశారు, ఆయన టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాలేకపోయారు. ఆయన మిమ్మల్ని అడుగుదాం అనుకున్న ప్రశ్న నేను అడుగుతున్నాను. మీ రాయలసీమ ఇప్పుడు అనుసంధానాన్ని అడ్డుకుంటే రాయలసీమ బాగుపడేటువంటి ఛాన్సెస్ ఏంటి? మీరు ఏదైతే తెలంగాణలో కోరుకున్నారో రాయలసీమ కూడా ఇది అదే కోరుకుంటుంది. సో వారికి న్యాయం జరిగేది ఎలా? అంటే అవుట్ ఆఫ్ బాక్స్ నుంచి వచ్చి మాట్లాడండి. నా మాట అడ్డుకోవడం అనేది తప్పు మాట. ఎందుకంటే వాటాలు తేల్చిన తర్వాత వాస్తవంగా రాయలసీమకు నీళ్లు పోవాలనేది మా మాట. గతంలో అయితే కేసీఆర్ గారు కూడా అయితే వీళ్ళు మాట్లాడతారు కదా, చేపల పులుసు అని రోజా దగ్గర వేయండు, అయితే రాయలసీమ వాస్తవంగా నీళ్లు రావాలని మాట్లాడండి. ఎస్, మేము మాట్లాడిన మాట వాస్తవం, అది ఏ విధంగా మాట్లాడినా కూడా చెప్తా. వాస్తవంగా ఏంటంటే గోదావరిలో 3000 టీఎంసీలు వృధాగా ఏదైతే బంగాళాఖాతంలో కలుస్తున్నాయి వాటి విషయంలో కేంద్రము తేల్చాలి. తేల్చిన తర్వాత 2000 టీఎంసీలు మాకు రావాలి, 1000 టీఎంసీలు వాస్తవంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడైతే ఏదైతే రాయలసీమ, 2 రాయలసీమ అదే విధంగా ఈ ఆంధ్ర ప్రాంతం కోనసీమ ఈ ప్రాంతాలకు నీళ్లు తీసుకోవచ్చు. అది కూడా వాటాలు పంచిన తర్వాత. వాటాలు పంచాలని మొట్టమొదటిసారిగా రాయలసీమ బాగా కోరిన కేసీఆర్ గారిని, ఒక రాయలసీమ బాగా కాదండి, ఢిల్లీలో రైతులు చచ్చిపోయినా అదే విధంగా వివిధ ప్రాంతాల్లో అయితే వాస్తవంగా చెప్పాలంటే ప్రమాదాలు వచ్చినా కూడా మేము స్పందించడం ఒక పార్టీగా. ఎందుకంటే ఒక జాతీయ పార్టీగా ముందుకు పోయినప్పుడు జాతీయ విధానంతో ఆలోచించడం తప్ప ప్రిసైజ్డ్ గా ఆలోచించలేదండి. ఇప్పుడు వీళ్ళే రాజకీయం చేయాలి, వీళ్ళే జాతీయవాదం ఉండాలి, మీరు ఎట్లా చేస్తారని మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు నేను అదంటలేను, ఎవరికైనా హక్కు ఉంటుంది దేశంలో, ఏ ప్రాంతీయ పార్టీకైనా జాతీయ రాజకీయాల్లో అయితే వాస్తవంగా ఒక చక్రం తిప్పే అవకాశం వస్తుంది. వాస్తవంగా మొన్న టీడీపీ మొత్తం పోయింది అన్నారు, ఇప్పుడు టీడీపీ లేకపోతే మోడీ సీటే ఉండదు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం రూపాయలు లేకుండా పోయింది అన్నారు, అయితే ఆ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇంకో విషయం చెప్తే మన 3 రాష్ట్రాల్లో మిగిలి ఉన్నది. మరి వాళ్ళ నిర్ణయాలతోని వాళ్ళ అవకాశాలతో కూడా ఇప్పుడు వాళ్ళ 3 రాష్ట్రాల విషయంలో కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ కూడా దాదాపు ఆగమాగం పరిస్థితి, ఆఖరికి టాయిలెట్ల మీద ట్యాక్స్ చేసే పరిస్థితి తీసుకొచ్చిండు. కర్ణాటక సీట్ల కోసం కొట్లాట, ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రికి తెలివే లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవాలి, పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, నిర్ణయాలు తీసుకోవట్లేదు కాబట్టి ఆ పార్టీ పరిస్థితి అట్లేదు. ఇంకోటి ఏంటంటే నీళ్ల విషయంలో క్లియర్ గా చెప్తున్నా, ఎందుకంటే రాయలసీమకు న్యాయం జరగాలి, ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరగాలి, కానీ ఎవరి వాట వాళ్ళు తీసుకోవాలి. మేము అవతల వాట గురించి ఎప్పుడు కొట్లాడతలేమండి, మా వాట మాకు రావాలి. కృష్ణాలో ఇప్పుడు మేము రాసినామండి, ఎందుకంటే కృష్ణాలో 50-50 రావాలని రాసినాం, దాని తర్వాత 67-69 వరకు కూడా రాసినాం. దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి తెలుసు కొంత తొండి రాజకీయాలు చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా ఆ మొండివాదను పక్కకు పెట్టి తెలంగాణ అస్తిత్వం కోసం నిలబడమంటున్నాం తప్ప కానీ ఏదైతే మోకాల దగ్గర చంద్రబాబు మోకాల దగ్గర నిలబడొద్దంటున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు విషయమే చెప్తున్నాయి. ఆయన విషయం గతం నుంచి ఆయన చరిత్ర కూడా అంతే అండి. ఆయన ఆస్తులు ఇప్పుడు దేశంలో అత్యున్నత అయితే వాస్తవం చెప్పారంటే 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాల్లో అత్యధిక ఆస్తులున్న ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి, అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు అదే విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి, ఈ రెండు రకాలుగా వీళ్ళిద్దరు దోస్తాను బాగా తెలుసు. అత్యధిక ఏదైతే ఆస్తులున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి, ఈ ఇద్దరు కలిసి అత్యధికంగా ప్రాంతాల్లో మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాజధాని నిర్మాణం లేదండి. ఎందుకంటే రాజధాని నిర్మాణం అనివార్యం, ఎవరికైనా కూడా ఒక రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాన్ని మొన్న నీళ్ళలో మునిగిపోయింది, దాని తర్వాత మరి కరకట్ట కట్టుకుంటా అన్నారు. కరకట్ట విషయంలో నేను ఎన్నిసార్లు మిగతా డిబేట్లలో నేను కోరుకున్నా, ఎందుకంటే ఒక ప్రాంతవాసిగా నా ప్రాంతీయ భావం ఉండొచ్చు, కానీ దేశం విషయానికి వస్తే అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకోవడంలో నేను కూడా ఒకనే కదా అండి, అంతే తప్ప కానీ మాకు ఎక్కడ కూడా విద్వేషాలు లేవు. బాగుపడాలన్న విషయం ఆ రోజు ఈ రోజు ఎప్పుడైనా మీకు చెప్తామని. రైట్ అండి, మనం కంక్లూడ్ చేసే ముందర ఫైనల్గా మన వెంకటస్వామి గారు ఒక్క మాట చెప్పండి, నదీ అనుసంధానంకి సంబంధించి కాంగ్రెస్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎగ్జాక్ట్గా వారి విజన్ ఏంటి? నాకు కొంచెం టైం అయిందండి, నేను ఉంటాను. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రామూర్తి గారు. వీఆర్ కంక్లూడింగ్ ద డిబేట్, వన్ మినిట్ ఓన్లీ, జస్ట్ కంక్లూడింగ్. సార్ చెప్పగానే కంక్లూడ్ చేద్దాం. నదీ అనుసంధాన విషయం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ అండి. దానికి సంబంధించి ఇంత చిన్న మాటలలో చెప్పేదేం కాదు. అదొక ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎఫెక్టివ్ సిస్టమే, కానీ దాంట్లో నాకున్న వ్యక్తిగత అభిప్రాయము ఈ డామినెంట్ స్టేట్స్ దాన్ని ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.
డామినెన్సీ లేనటువంటి స్టేట్స్ కు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఒక క్రియాశీలకంగా న్యాయబద్ధంగా సమన్యాయంతో చేస్తే డెఫినెట్ గా దానివల్ల ఉపయోగమే ఉంటుంది కానీ నష్టం అయితే ఉండదు. రైట్ సార్, పర్టికులర్లీ కృష్ణా బేసిన్ టు పెన్నా బేసిన్కి సంబంధించిన రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ని ఎలా చూడాలి మీ దృష్టిలో, అంటే యాజ్ ఎ కాంగ్రెస్ వాదిగా? నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి చేసినా లేకపోతే నేను చేసినా ఎవరు చేసినా ఫస్ట్ బేసిన్ లో ఉన్నటువంటి అవసరాలు తీసిన తర్వాత మిగులు జలాలు ఉంటాయి, లేకపోతే నికర జలాల్లో కూడా ఎక్సెస్ ఉంటే వాటిని మిగతా బేసిన్ కు తరలించేటువంటి వెసులుబాటు జల విధానంలో ఉంది. నేను చెప్తే లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్తే లేకపోతే ఇంకొకరు చెప్తే కాదు, వాస్తవంగా జల విధానంలో ఫస్ట్ వి హావ్ టు ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ది బేసిన్. బేసిన్ యొక్క నీడ్స్ అయిన తర్వాతనే దాన్ని ఎక్కడన్నా ఉపయోగించుకునేటువంటిది ఇది ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఉన్నటువంటి ప్రొసీజర్. దాని మీదనే రేవంత్ రెడ్డి గారు అన్నారు, మాకు మా బేసిన్ లో ఉన్నాయి మాకు ఉపయోగపడాలి అన్నారు. సో కృష్ణా బేసిన్ వాటర్ కృష్ణా బేసిన్ లో వాడట్లేదు. ఉన్నాయి మేమైతే నెత్తి మీద కూర్చుంటాం. కృష్ణా బేసిన్ లో వాటర్ కృష్ణా బేసిన్ కు వాడట్లేదు. మనం వాడటమే లేదు కదా సార్, మీకు తెలిసిందే. కృష్ణా బేసిన్ లో 215 మాత్రమే, 2099 కూడా కాదు, 215 మాక్సిమం వాడుతున్నాం అనేటువంటిది ఇవాళ లెక్కలు తేలుతున్నటువంటి విషయం. కాబట్టి ఈ బేసిన్ లో ఉన్నాయి వాడుకుంటే ఆ బేసిన్ మాకు ఉపయోగపడ్డ తర్వాత అంటే ఇప్పుడు మిగతా ప్రాంతం అంతా కూడా అంటే ఈ 299 215 ఉపయోగించుకుంటే దాంతో ఈ ప్రాంతం అంతా సుభిక్షం అయిపోతే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేలంతా సుభిక్షం అయిపోతే అప్పుడు ఎవరికి ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఇప్పటికీ అది ఉపయోగించుకోలేదు. అది అసమర్థత అంటారా, లేకపోతే అరిష్టం అంటారా, లేకపోతే పరిస్థితులంతా ఇప్పటి వరకు మనం ఉపయోగించుకోలేదు. జరిగే పంచాయతీ అంతా ఉపయోగించుకోవాలని కదా, ఆ ఉపయోగించుకునే దిశలో కలిసి రావాలనేది నా వాదన. అన్ని పక్షాలు ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకోవాలి. ఆ ఎక్సెస్ ఏదైతుందో దాన్ని ఏ ప్రాంతం తీసుకుపోయినా కూడా మనకు నష్టం లేదు. జియో జీనేదు మనం బతకాలి, ఏది కూడా బతకాలి, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనేటువంటి సిస్టమ్ లో పోవాలా. ఆ అందరిలో నేను ఉండాలనేది నాకే బతుకుతుంది. నేను బతికేనే కదా ఇంకోని సాయం చేసేది, బతికేనే ఇంకోని సాయం చేసేది. నేను బతకడం కోసం నా బేసిన్ లో ఉన్నటువంటి వాటర్ నేను ఉపయోగించుకోవాలా. ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన వాటర్ ను మీరు అనుసంధానం పేరుతో ఇచ్చినా, లేకపోతే అప్పుడెప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలుగు గంగ పేరుతోటి మనం వాటరు తమిళనాడు వరకు ఇచ్చిన తెలుగు గంగ పేరుతోటి. సో అట్లాంటి ఉదాహరణ ఉంటే తప్పేం లేదు. మానవీయ కోణంలో మనం ప్రజల దాహార్త తీర్చడంలో అది ప్రాంతాలకు అతీతంగా దాహార్త తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్నది. అతిదేవోభవ లేకపోతే పక్వాన్ని సాయంగా మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప నాణ్యుడు ఉన్నటువంటి ఈ దేశంలో ఇంకో మానవుడు మీకు నీళ్లు తాగడానికి అవకాశం ఉన్నది, మన దగ్గర ఉన్న నీళ్లు ఇద్దామని అంటే తప్పేం లేదు దాంట్లో. ఇట్ ఈస్ తనకు మించిన ధర్మం లేదనేటువంటి మాట కూడా ఈ సమాజాన్ని చెప్తుంది, భారతీయత చెప్తుంది. తనకు మించిన ధర్మం లేదని, తను బతికితేనే ఇంకొకరిని బతికించేటువంటి. కాబట్టి తను బతికి ఇంకొన్ని బతికించాలనే దాంట్లో మాకేం అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి అభ్యంతరాలు ఏమి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ లెంది డిబేట్. వెంకటస్వామి గారు, అదేవిధంగా సాగర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏదైతే నీటి రగడ చెలరేగిందో అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్గా జరగడం ఆలోచించాల్సిన విషయం. దీనికి సంబంధించి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు స్పందించకపోవడం కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసే విషయం. ఈరోజు ఏమన్నా స్పందిస్తారో, కనీసం ఇరిగేషన్ మంత్రి అన్నా స్పందిస్తారో వేచి చూద్దాం. Thank you. Keep watching YK TV. Signing off, yours Kalyan Krishna.